సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం నేను ఒక వాక్యం చదువుకుందాం. పేరా పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లైనను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించి ఎడల వాడు రక్షించబడిన వాడి లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేతమేచుండును. దొంగతనమును, హత్యను, నాశనము చేటుకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, చదవబడినటువంటి వాక్యాన్ని మా కొరకు దీవించండి. కొద్ది క్షణములు ప్రభువా నీ మందిరంలో ఉండి ఈ మెసేజ్ స్టడీని అనగా కాపరి మరియు గొర్రెలు అనే ఈ విషయాలు మేము ఒక్కొక్కటి ధ్యానిస్తుండగా మా నేత్రాలు తెరవండి, మా హృదయాన్ని తెరవండి. మాకు తెలియని సంగతులు ఎన్నో ప్రవక్తల ద్వారా చెప్పబడి ఉన్నాయి. అవి ఇదివరకే బైబిల్లో రాయబడి ఉన్నవి. వాటిని ఇప్పుడు మేము తవ్వుచుండగా, వెతుకుచుండగా, అన్వేషిస్తుండగా వాటన్నిటిని మీరు బయలుపరచండి. వచ్చిన వారందరినీ జ్ఞాపం చేసుకోండి. ఈ స్థలంలో కూడా వచ్చిన వారు దీవించండి. ఈ స్థలాన్ని మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ మీరు స్వాధీనంలో తీసుకోండి. మీ చేతి నీడలు దాచిపెట్టండి. ఇక వాక్య వెలుగులు మమ్మల్ని భద్రపరచండి. అన్నిటిలో ప్రభువా నీవే నాయకుడిగా ఉండి ముందుకు నడిపించే గొప్ప కాపరిగా సహాయపడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇప్పుడు వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో నాకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన మనము సంఘములో సువార్త కూటలు మనం పొందట్లేదు, కానీ ఇక్కడ సంఘములో మనము సువార్త కూటలో పాల్గొలేదు. కానీ ఇక్కడ మనము రక్షించబడి సంఘ సభ్యులుగా ఉండి సహవాసములో దేవుడు ప్రవర్తించిన సంగతులు ఒక్కొక్కటి ధ్యానించుచున్నాం. హల్లెలూయా. చూడండి, సంఘ కాపరి తన సంఘములో చెప్పినట్టుగానే వేరే సంఘానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సంఘ కాపరి పరిచయం చేస్తాడు. ఒక సువార్తికుడు చర్చిలో కన్నా సువార్తికుడు బయట బోధిస్తే సువార్త అంతా ఏమిటంటే ఆయన లేఖనం ప్రకారం జన్మించాను, జీవించాను, మృతి పొందాను, పాతిపెట్టబడాను, తిరిగి మరలా లేచాను, ఇందుకు మేము సాక్ష్యము, మరలా రాయనే ఉన్నాడు ఆయన అని మారు మనసు పొందండి, రక్షణ కొరకు బాప్తిసం పొందండి, మరి స్వస్థత పొందండి, మరి పాపం నుండి బయటకు రండి, ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు తెలుసుకోండి అని చెప్పేది అంతా కూడా సువార్తలకు వస్తుందండి. ఇదంతా కూడా ఇప్పుడు మీరు మారు మనసు పొందండి అని చెప్పట్లేదు, నేను బాప్తిసం పొందండి అని చెప్పట్లేదు. సంఘం లోపట మీరు బబ్బుల నుంచి బయటకు రండి అని చెప్పట్లేదు. మీరు ప్రవర్తన నమ్మండి అని ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే ఇవన్నీ మీ మధ్య ఇదివరకే జరిగిపోయాయి. హల్లెలూయా. అయితే ఏం చెప్పుకున్నామంటే ఇప్పుడు అవన్నీ సువార్త ద్వారా పట్టబడి లోపలికి వచ్చిన తర్వాత లోపల ఫుడ్డు, ఆహారం వేరుగా ఉంటుంది. ఒక సువార్తికుడు మండుచు బయటకు వెళ్ళి పగలగొడతాడు, పాపి పట్టబడతాడు, ఆ పాపి చేర్చబడతాడు సహవాసంలోనికి. ఒక సంఘ కాపరి ఆల్రెడీ సహవాసంగా ఉన్న వారికి మేత పెడతాడు. గుంపుకున్న గొర్రెలకు
ఆ కాపరి వాక్యం చేత ఆ వధువు లేకపోతే మందను మేపుతాడండి అతడు. కాబట్టి మనం ఇప్పుడు సువార్త కూటంలో లేం. హల్లెలూయా. సువార్త మనం చెప్పుకోవడం లేదు ఇక్కడ. సువార్త అనేది లేఖనం ప్రకారం చనిపోయిన పాతిపెట్టుబడి తిరిగి లేచి మళ్ళీ రానే ఉన్నాడు. ఇదిగో ఆయన పాపుల రక్షకుడు, స్వస్థపరిచేవాడు, వైద్యుడు, ఆయన దేవుడు, ఆయన మార్గము సత్యము. మీరు బయటికి రండి, పాపం నుంచి పెట్టండి, కొత్తగా జన్మించండి, రక్షణ పొందండి, సంఘర్షణ జీవేరావండి, ఈ కాలానికి ఒక వెలుగు ఉంది, వర్తమానం ఉంది, మరి ఈరోజు ఎత్తబడి ఒక వాక్యం ఉంది అని చెప్పేది ఒక సువార్త భాగమే ఉందండి. నేను వాటిని చెప్పట్లేదు ఇక్కడ. ఆల్రెడీ వాటిని చెప్పి రక్షించబడిన వారికి, లోపల ఉన్న వారినైనా మీకు లోపల సంగతులు చాలా అవసరమని చెబుతున్నాను. కాబట్టి లోపల ఫుడ్ వేరు, బయట ఫుడ్ వేరు. హల్లెలూయా. రక్షించబడిన వారు తెలుసుకోవాల్సిన సంగతులు ఇవి. మనం ఏదో భర్త కోటానికి వెళ్దాం, ఒక సూపర్ టూపర్ స్పీకర్ వచ్చాడట, ఉష్ అష్ అన్నాడంట, అక్కడికి వెళ్దాం అనేది ఒక సువార్త కూటం. అది విశ్వాసులు ఎల్లప్పుడూ సువార్త కూటలకి ఎక్కువ అలవాటు పడకూడదు, ఆరాటపడకూడదు. కానీ సంఘంలో జరిగే కూటాలకి ప్రత్యేకంగా విశ్వాసులే ఆసక్తి చూపించాలి. రక్షించబడిన వారికి లోపల ఆహారం కోసం కొంచెం జ్ఞానం ఉండాలండి. లోపల ఆహారం అనేది బయట నువ్వు దొరికే ఆనందించే దానికన్నా ఉత్తమమైనది హోమ్ ఫుడ్, లోపల ఆహారం అండి, ఇంటి భోజనం అండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి మనం ఒక సువార్త కూటంలో లేమనే దాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది ఒక సువార్త కార్యం కాదు. ఇదేంటంటే సంఘము లోపల కొన్ని సంగతులు, ప్రత్యేకమైన సబ్జెక్టులు, విలువైన అంశాలు ఒక్కొక్కటి ధ్యానించచ్చు. సంఘం ఎదుగుటకు, అంచెలంచెలుగా ఎదుగుటకు ఇవి మనం ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన మెసేజ్ స్టడీస్ అన్నమాట, బైబిల్ స్టడీస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, కొన్నిసార్లు సిలబస్ అవ్వకపోతే టీచర్స్ ప్రత్యేకమైన క్లాసులు పెడతారన్నమాట అండి. అలాగే ఒక ఆఫీసు, ఫ్యాక్టరీ సంబంధించింది ఉంటే ఒక కమిటీ మీటింగ్ ఉంటుంది. వాళ్ళు కూడుకుని ఇంకా నానా ఆలోచన చేస్తారన్నమాట. ఇదంతా దేనికోసం అంటే అభివృద్ధి కొరకు, డెవలప్మెంట్ కొరకే చేస్తారండి. అలాగే ఇప్పుడున్న సంఘం కన్నా ఇంకా ఎక్కువ ఎదగడానికి, డెవలప్మెంట్ అవ్వడానికి, ఇంకా ఎక్కువ సంఘం తెలుసుకోవడానికి మనకు ప్రత్యేకమైన సన్నిధాన కోటాలు, చర్చ్ కోటాలు, సంఘంలో జరిగేటువంటి ఆరాధనలు, సభలు, కోటాలు చాలా ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనము కాపరి మరియు గొర్రెలు, షెపర్డ్ అండ్ షీప్ అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఇది బహుశా 4వ-5వ భాగమా? సంఘం చెప్పాలి, వింటున్నారు కాబట్టి చెప్పాలి మీరు. 5వ భాగమేనా? పక్కా? एक सच्ची बोल रहे कि झूठ बोल रहे? నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారా? చెప్పండి. సత్యే జూడ్? సత్య, నిజమే. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, పోయినసారి మనం ఒక్కొక్కటి చెప్పుకున్నాం. దాంట్లో నేను గొర్రెలకు మంచి కాపరి దాంట్లో తీసుకున్నాను చాలా విషయాలు. ఇంకా దీంట్లో నేను సేల్ చేస్తాను, అంటే ఇంకా నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. హల్లెలూయా. ఇవి రక్షించబడిన విశ్వాసులకి అంశాలు చాలా అవసరం. అందుకే ఆదివారం వచ్చుట అనేది అలవాటు కన్నా, ఆదివారం ముగించుకుంటూ మధ్యలో జరిగే ఆ యొక్క ప్రత్యేకమైన మెసేజ్ స్టడీస్కి, లేక బైబిల్ స్టడీస్కి, చర్చిలో జరిగే కూటాలకి సంఘ విశ్వాసాలు అందరూ అటెండ్ అవ్వాలండి. మనం ఇలా నేర్చుకోకూడదు. ఒక మంచి స్పీకర్ వస్తున్నాడు అప్పుడే మనం వెళ్దాం చర్చ్కి, నో. లేకపోతే ఎవరో సూపర్ డూపర్ స్పీకర్ వస్తున్నాడంట, బయట పబ్లిక్ కుటుంబంట, చాలా జనం అంట, ఎక్కువంట, అంగు ఆర్బాట, లైటింగ్, అడ్డు ఇడ్డి డామ్ డొకరం, అడిగి వెళ్దాం. అలవాటు చేసుకోకూడదు. నో, సంఘం అలాంటి అలవాటు పడకూడదు. సంఘము ఇంటి లోపడున్న ఆహారానికి ఎక్కువ ఇష్టపడాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక మంచి తండ్రి ఏం చేస్తాడంటే ఇంటిని, ప్రస్తుతం నేను అదే పనిలో ఉన్నాను, నా పిల్లలకి ఏం చేస్తానంటే మంచి ఆహారం అప్పుడప్పుడు వండుతున్నాను అనమాట. ఇంకా కొంచెం బాగుందనుకోండి, అలా సరే ఇంక ఇదేం తింటారులే, కొద్దిగా టేస్ట్ మారిపోద్దని చెప్పి రకరకాల మారుస్తూ ఉంటాను అనమాట. నాకు వంట వచ్చు, ఈ వంట వచ్చు, ఆ వంట వచ్చు, రెండు వచ్చు. దేవునికి స్తుతి కలుగాక. అయితే అప్పుడప్పుడు వాళ్ళని బయట తీసుకెళ్ళాలని ఆశ ఉంటుంది నాకు. ఏకేఎఫ్స్కో, ఎస్ఎఫ్కేస్కో, ఏదో ఒక చోటకి చుట్టిరుకో, ఏదో చితికేలు కాసేపు ఆ రెస్టారెంట్లో కూర్చోబెట్టి ఇష్టమైన దాన్ని రప్పించాలని, తినిపించాలని అనుకుంటాను. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటే
డాడీ మేము ఈ రెస్టారెంట్కి వచ్చిన ద్వారా విందు భోజనాల ద్వారా మేము పెద్దోళ్ళు అయిపోయామంటానికి సరిపోరన్నమాట వాళ్ళు. ఇంట్లో ఆహారం ద్వారానే పిల్లలు ఎలా ఎదుగుతారో అదేవిధంగా సంఘములో వచ్చే వాక్యము ద్వారానే విశ్వాసులైన పిల్లలు కూడా ఎదుగుతారనేది సత్యం. సో అప్పుడప్పుడు అలా విందుకి వెళ్ళాలి. అంటే అప్పుడప్పుడు స్పెషల్ మీటింగ్స్ జరుగుతాయి మనకమాట, అదొక విందు. బట్ విందు ద్వారానే పెద్దవాళ్ళు అయిపోయిన మాట వాస్తవం కానే కాదు. హోమ్ మీల్స్, ఇంటి యొక్క ఫుడ్ ద్వారా లేదా హోమ్ ఫుడ్ ద్వారా, ఈ గృహ యొక్క ఆహారము ద్వారానే పిల్లలు పెద్దవారు అవుతారనేది నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతున్నారని, అది సహజంగా తెలిసిన విషయమని మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు మరి కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా అంశం కాపరి మరియు గొర్రెలు. దాంట్లోనే సబ్ టైటిల్ ఇచ్చుకుంటూ వస్తాను నేను, ఒక్కొక్కటి వారం వారం పెంచుకుంటూ, ప్రతి మీటింగ్కి ఇంకా పెంచుకుంటూ అలాగా పూర్తిగా చేయడానికి ఇష్టపడదాం మనం. ఈరోజు నేను అధ్యయనం చేశాను, ధ్యానం చేశాను. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, యోహాను సువార్తలో యేసు ప్రభువు గొర్రెల గురించి, కాపరి గురించి చెప్తున్నాడు. ఆయనే ఒక కాపరి అయి ఉన్నాడండి. హల్లెలూయా. విలియం బ్రహ్నం ప్రవక్త అంటున్నాడు అన్నమాట. చూడండి, ఆయన గురించి గొప్పలు చెప్పుట నేను ప్రేమిస్తాను అన్నాడు ప్రవక్త బ్రహ్నం గారు. ఎవరి గురించి? గొర్రెల గొప్ప కాపరి గురించి. ఆయన గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రేట్ షెపర్డ్, ఈ యొక్క గొప్ప కాపరి గురించి అట ఎవరన్నా గొప్పలు చెప్తుంటే ఆయనంట చాలా ఇష్టపడతాడట. నేను ప్రేమిస్తానన్నాడండి ఆయన. నిజమే, మనుషుల కన్నా గొప్పలు చెప్పుకునే దానికన్నా మనుషులు తమ సృష్టించిన దేవుడైన యేసుక్రీస్తు గురించి, లేక దేవుని గురించి వారు గొప్పలు చెబితే మనం కూడా ప్రేమించాలండి వాళ్ళని. కొందరు నిలబడి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారండి. ఎంతసేపు అతని కొరకు, తన భార్య కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు, వాళ్ళ కొరకు, వాళ్ళకున్న బెరికాపీస్ గురించి. అంటే బెరికాపీస్ ఏంటి? బంధువుల గురించి, చుట్టూ ఉన్న జనం గురించి, బలగం గురించి, వాళ్ళ పిల్లల చదువు గురించి, వాళ్ళ చదువుని ఎంటెక్ గురించి, ఆ టెక్ ఈ టెక్ గురించి, అంటే టెక్ల గురించి చెప్తారు అంటండి. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఏదో చెప్పాలి, వారు ఏదో గొప్పవారని సంఘానికి చూపించుకోవాలని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారండి. నా గురించి చెప్తాను, అసలు గొప్పలని నాకు అసలే పడదండి. ఎవరన్నా పొగుడుకున్నా కానీ తిట్టుకుంటా లోపల తెగ పొడేసుకుంటాడు, ఈ పక్క ఆ పక్క. ఓ పని చేయండి, ఇడుకొట్టరు అడుకొట్టరు మీ ఇచ్చి వాయించుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఈ గొప్పలు కొన్ని చోట కోటలకు వెళ్తాను కదా, అక్కడ నేను వీళ్ళు ఉంటాయి గొప్పలండి. ఈ డబ్బా ఆ డబ్బాని కొడుతుంది, ఆ డబ్బా ఈ డబ్బా కొడుతుంది అండి. ఇలాంటి తిట్టొద్దులే సేవకులు లేకపోలేదండి. అయినా కొంతమందికి అసలు మంచి సేవకులు ఎవరో, చెడు సేవకులు ఎవరో, సెల్ఫీస్ ఎవరో, లేకపోతే స్వార్థం లేకుండా ఇట్టేది ఎవరో, చేసేది ఎవరో గుర్తే తెలియని ప్రజలుగా ఉన్నారు ఈరోజు. ఆ సెన్స్ చాలామంది లేదండి. సో ఫ్యూ పీపుల్, కొద్దిమందిగా అండి. దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు సేవకులు, ఈ సేవకుడు ఆ సేవకుడిని, ఆ సేవకుడు ఈ సేవకుడిని ఎత్తేస్తారన్నమాట అండి. కొన్నిసార్లు సేవకుడు సంఘాన్ని పైకి ఎత్తేస్తాడండి. ఎత్తడం మంచిదే, నేను అంటే చెప్తాను. పొగడుతులు వేరు, ప్రశంసించడం వేరండి. మనము పొగడుతులకు ఇష్టపడొద్దు. సంఘమా వింటున్నారా? ప్రశంసలకు ఇష్టపడాలండి. పొగడుతకి ప్రశంసకి ఏంటి తేడా? యేసుక్రీస్తు ఉండగా ఒక స్త్రీ మగ్దలేని మరి అనుకుంటూ వచ్చి అత్తర పోసిందనమాట పాదాలకి. ఆ మగ్దలేని మరి వచ్చే మార్త గురించి తెలియదు, కానీ ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి చూసేద్దాం. హల్లెలూయా. లూకా సువార్త అనుకుంటున్నాను పేరు, అది బహుశా 10వ అధ్యాయం అనుకుంటున్నాను. చూద్దాం. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఇక్కడ మరియా అన్నమాట. మార్త పనిలో ఉన్నప్పుడు మరియా వచ్చి ఏం చేసిందంటే, యేసు పాదాల దగ్గరుండి ఏం చేసిందంటే వాక్యం ఉంటుందండి. దానికి ఏం చెప్పాడు ఆయన? అవసరమైంది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసేయబడదని చెప్పాడు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 2 ఒకసారి పేరు. అక్కడ ఒక యేసు ప్రభుకి ఒక మరియా లేక మగ్దలేని మరియా కావచ్చు,
లేకపోతే ఇక్కడ యేసుక్రీస్తుకి పాదాలు పోచిందండి ఆమె. ఎప్పుడైతే పాదాలకు అత్తర పోసిందో దాని గురించి ఏం చెప్తున్నాడు ఆయన, ఆమెంట యేసు ప్రభు భూస్థాపనకి వెళ్ళక ముందే అత్తరతో అభిషేకించిందంటండి. హల్లెలూయా. ఇక చూడంటాడు ఆయన, ఈమె గురించి ప్రపంచమంతా కూడా సువార్త పరిచోట ఎక్కడైతే ఉందో అక్కడ చెప్పబడుతుందని చెప్తాడండి. అంటే ప్రశంసించుట వేరు, పొగడతలు వేరు. ఇక్కడ యేసు ప్రవర్తన ఏంటంటే ఆయన గురించి గొప్పలు చెప్పుడా పొగుడుతా అనేది నేను ప్రేమిస్తాను అన్నాడు. నిజమే, యేసుక్రీస్తు కోసం పొగడండి, మన కోసం తగ్గించుకుని. హల్లెలూయా. దాన్ని ప్రవక్త ప్రేమిస్తున్నాడండి. అంటే విలియం బ్రహ్మ్ అనే ప్రవక్త దేన్ని ఇష్టపడుతున్నాడంటే పొగడుతులు అనేది మనుషుడు కాదు, దేవునికి మాత్రమే ఇష్టపడతా ఉన్నాడండి. ఈరోజు మెసేజ్ సేవకులు కూడా చాలామంది వాళ్ళని పొగుడుకుంటారన్నమాట అండి. చూడండి, పొగడుతులు వద్దు. ఈ పొగడుతులు గొప్పతనాలు ఎవరి కోసం అంటే యేసు ప్రభుకే చెల్లునుగాక. ఎందుకంటే ప్రవక్త ఆ కార్యములన్నిటికీ ఆయన యోగ్యుడంట అండి. నిజమేనండి, పొగడుతలకి అర్హుడు, ఆరాధనకి యోగ్యుడు, వాటన్నిటికీ ఆ కార్యాలన్నిటికీ ఆయన అర్హుడని యోగ్యుడని మనం ఒప్పుకోవాలి. పేరా దేవునికి స్తుతి కలుగాక. ఒక నశించిపోతున్న మనిషిని పొగడుతలు కానీ, అతను వచ్చేదగ్గులు కానీ, లేకపోతే అతని హెచ్చింపులు కానీ వినుట కూడా సమయం అర్థపరచుకోవద్దని తెలియజేస్తా ఉన్నాను. చాలామంది ఎదురవుతుంటారు, మీ మీది అని చెప్తారు పేరా. వాళ్ళందరూ కూడా అలా చెప్పేవారందరూ కూడా బైబిల్ ప్రకారంగా ఏంటంటే పరిసేయుడు అనమాట. పరిసేయుడు అయితేనే వాడు తన కోసం చెప్పుకుంటాడు అనమాట. అయితే పాపి అయినవాడు తన కోసం చెప్పకలేదు, తన మనసులో దేవుని కోసం అనుకుంటే చాలు, అతడు దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడండి. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఇక్కడ 3 విషయాలు చూద్దాం. 1, గొర్రెలు పోగు ద్వారము నేనే. 2, నేను గొర్రెలకు మంచి కాపరిని. 3, నేను నా గొర్రెలను ఎరుగుదును. ఈ 3 పాయింట్లు జాగ్రత్త పట్టుకొని పోయారు. మొదటి పాయింట్ ఏంటంటే నేను గొర్రెలు పోగు ద్వారమును నేనే అన్నాడండి. హల్లెలూయా. గొర్రెలు పోవడానికి రావడానికి యేసు ప్రభు వారంట ద్వారమై ఉన్నాడట అండి. ఆయన కాపరిగా ఉండి మళ్ళీ ద్వారముగా ఎలా ఉంటాడు అనేది ప్రశ్న వచ్చింది ప్రవక్తకు అనమాట. ఆయనే ద్వారం అంటున్నాడు, ద్వారముగా ఉండి మరలా కాపరిగా ఎలా ఉంటాడు ఆయన అనేది ఒక థాట్ ప్రవక్తకు వచ్చినప్పుడు ఇంకా ఆయన అధ్యయనం చేస్తాడనమాట. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. ప్రియ సోదరులారా, మొదటి మాట చూద్దాం. గొర్రెలు పోగు ద్వారము నేనే. యేసు ప్రభు వారే గొర్రెలు పోగు ద్వారం అంటండి. ఒప్పుకుంటారా? ఏంటంటే ఆ గొర్రెలు పోగు ద్వారం గురించి అని చెప్తున్నప్పుడు దేవునికి స్తుతి కలుగాక. గొర్రెలు పోగు ద్వారముగా ఉండి మరియు కాపరిగా ఎలా ఉంటాడు ఆయన అనేది ఒక వింతైన విషయం అన్నమాట ఇది. దేవునికి స్తుతి కలుగాక. ఆయన ఎలా ఒక ద్వారముగా ఉండి ఇంకా మరియు ఒక మనిషిగా ఉండగలడు అనే ప్రశ్న ఆయనకు వచ్చినప్పుడు తూర్పు దేశాల్లో గొర్రెల కాపల గురించి ఆయన అధ్యయనం చేశాడు. తూర్పు దేశాల్లో వారు ఎలా వారి గొర్రెల పట్ల శ్రద్ధ వహిస్తారో, గొర్రెల కాపరి రాత్రి వేళ వాటిని దొడ్డిలోనికి తోలుకొని వచ్చిన వాటిలో ఏదైనా తప్పిపోయిందేమోనని ప్రతి ఒక్క గొర్రెను లెక్కిస్తాడట. అంటే ఈ లెక్కించడంలోనూ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లెక్క పెట్టుకోవడంలోనూ తర్వాత అన్నీ చేరిన తర్వాత పాయింట్ చూడండి. మొదట చూడండి, గొర్రెలకు పోగు ద్వారమును యేసు ప్రభు గొర్రెలకి ద్వారముగా ఉండి మరలా ఆయన కాపరికి ఎలా ఉంటాడనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మొదట ఆయన ద్వారముగా ఎలా ఉంటాడంటే ప్రవక్త అంటాడనమాట, తప్పిపోయినదేమోనని ప్రతి ఒక్క గొర్రెను మొదట అతను లెక్కిస్తాడట. అంటే ఒక మంచి కాపరి లేకపోతే గొర్రెలు పోగు ద్వారముగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో సేవకుడు, వారంట మొదట వాళ్ళు ఎంతమంది లోపలికి వస్తున్నారు, ఎన్ని గొర్రెలు లోపలికి వస్తున్నాయి, ఎన్ని గొర్రెలు బయటకు వెళ్తున్నాయి, లెక్క ఎంత, అసలే ఎన్ని రక్షించబడ్డాయి, అసలు ఎంత సంఘ సభ్యులు, ఎంత ఈ మందలో ఉన్నటువంటి గొర్రెలు అనేది ఆ యొక్క మంచి కాపరి ఆలోచన. హల్లెలూయా. అతను ఏం చేస్తాడట, ఆ యొక్క గొర్రెలన్నిటినీ లోపల చూసుకుంటాడు, లెక్క పెట్టుకుంటాడు, అన్నీ వచ్చేలా చూసుకుంటాడు. అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే అతడు గొర్రెలు పోగు ద్వారం దగ్గర అడ్డంగా పడుకుంటాడు అనమాట. అతడు ఇప్పుడు గొర్రెలు పోగు ద్వారముగా ఉన్నాడు. మళ్ళీ ఉదయం లేచి ఏం చేస్తాడంటే మళ్ళీ లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే రాత్రి వేళ ఒకవేళ ఏదన్నా పొరపాటున పైనుంచో కింద నుంచో లేకపోతే గోడెక్కో ఇక దొంగయు దోచుకున్నవాడు హత్య చేయవాడు వచ్చి ఉంటాడేమో అని
అతను ఏం చేస్తాడంటే మరొకసారి లెక్క పెట్టుకుంటాడు. అలా బయటికి వెళ్ళినప్పుడు 1, 2 లెక్క పెట్టుకుంటాడు, 100 వరకు ఎన్ని ఉంటాయి. తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏం లెక్క పెట్టుకుంటాడంటే రాత్రి వేళ ఒకవేళ దొంగయు దోచుకునేవాడు వచ్చాడేమో, గొర్రెలు పోయాయేమో, దొంగతనం చేయబడ్డాయేమో లెక్క పెట్టుకుంటాడు. అతని లెక్క ప్రకారంగా అన్నీ ఉన్నాయి, ఓకే అన్న తర్వాత ఆ రాత్రి ద్వారం దగ్గర ఉండి తెల్లవారుదాకా అక్కడే పడుకుంటాడు ద్వారం దగ్గర. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే ఏదైనా లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా అక్కడ అడ్డముగానో ద్వారంగా ఉన్నది ఎవరంటే, ఆ గడపగా ఉన్నది ఎవరంటే గొర్రెల కాపరి అన్నమాట. తెల్లవారు లేస్తాడు, మళ్ళీ లెక్క పెట్టుకుంటాడు, అన్నీ బాగున్నాయి, రైట్. తీసుకువెళ్తాడు పచ్చిగల చోట్లకి, శాంతిగంచెల చెంతకి, ఎక్కడ ఆహారం ఉంటుందో, ఎక్కడ మంచి పచ్చిక ఉంటుందో అక్కడ తీసుకెళ్తాడు, ఏమండి మేపుతాడు అనమాట. అవి బాగా మేసిన తర్వాత ఓపుతో వాటిని మేపుతూ, వాటికి దాహం వేసినప్పుడు మళ్ళీ చల్లటి నీళ్ళు దగ్గర తీసుకువెళ్ళి అక్కడ నీరు తాగిస్తాడు, మంచి నీరు కొడుకుంటాడు, చూస్తాడు. ఇటు ఆహారాన్ని అటు నీరుని రెండు కూడా అందిస్తాడు. ఎండ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నీడకు తోలుతాడు, చలి వచ్చినప్పుడేమో ఒక విధంగా చేస్తాడు. ఈ కాపరి తమ గొర్రెల కోసము ఎరిగి ఉండాలంటాడు ప్రవక్త అండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏమవుతుందంటే ఇప్పుడు అయిపోయింది, పగలంతా మేపేశాడు, తర్వాత తిరిగి మళ్ళా వస్తున్నాడు. వచ్చేటప్పుడు ముందే ఉంటాడు ఆయన, గొర్రెలకు ముందు ద్వారం దగ్గర నిలబడతాడు. ఒకే గొర్రె వెళ్ళటం చూస్తాడు. తన లెక్క ప్రకారంగా ఒకటి తప్పిపోయిందని కనుక గ్రహిస్తే అయ్యో అంటే ప్రవక్త అన్నాడు, ఇప్పుడు వాటిలో ఏదైనా తప్పిపోయినదేమోనని ప్రతి ఒక్క గొర్రెను లెక్కిస్తాడు. ఒకవేళ వాటిలో ఒకటి తప్పిపోయినట్లయితే ఆయన ఆ బయట ఎడారిలోనికి లేక ఎక్కడైతే మేపాడో ఆ పగలంతయు ఎక్కడెక్కడ ఆ మందును మేపి ఉన్నాడో ఆ స్థలములకు వెళ్ళి ఆ తప్పుపోయిన దాన్ని కనుగొనే వరకు అతడు విశ్రమించడు. అంటే అసలు విశ్రాంతే తీసుకోడు అంట అండి. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, గొర్రెల కాపరి, ఆయన దగ్గర ఒక కొంకర ఉంది, తెలుసు కదా కొంకర గురించి ఒకసారి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు గొర్రెలను ఎక్కడైతే మేపగలడో అన్ని చోట్ల మేపుతున్నాడు, మంచి స్థలాల్లో. చూడండి ఎంత మంచి బాగుందో, పచ్చపచ్చగా చాలా బాగుంది ఆరోగ్యమైన ఆహారాన్ని. వాక్యం అంటలేదు, దేవునికి స్తుతి కలుగాక. వింటామమ్మా, ఇంటి దగ్గర ఇక్కడ కాదు, ఇంటి దగ్గర ఆడుకోండి పిల్లలతోటి, వాక్యమేనండి. దేవునికి స్తుతి కలుగాక. అందుకే నా కంట్లో పడకుండా చూసుకోవాలి మీరు. దేవునికి స్తుతి కలుగాక. వింటున్నారా? మన వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ముందు చెప్పాను, వాక్యం కన్నా ఏది గొప్పది కాదు, మొదట ఆయన, తర్వాతే మిగతావన్నీ. బైబిల్ అది చెప్తుంది కదా. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ చూడండి, మేపుతున్నాడన్నమాట ఆయన. వింటున్నారా? వాటిని చక్కగా మేపగలడు. అసలు ఏ ఆహారం తింటాయో కూడా గొర్రెల కాపరికి తెలియాలి. ఏ ఆహారం పెట్టాలో ఏ ఆహారం పెట్టకూడదో అది తెలుసుండాలి. ఏ నీరు తాగించాలో ఏ నీరు తాగించకూడదో అతడు ఎరిగి ఉండాలి. అంటే అర్థం ఏంటి? విశ్వాసికి ఎలాంటి వాక్యం చెప్పాలో, ఎలాంటి ఆహారం పెట్టాలో, ఎలాంటి విధంగా చేయాలనేది సంఘ కాపరి ఖచ్చితంగా ఎరిగి ఉండాలటండి. ఏది పడితే అది తీసుకొచ్చి పెట్టకూడదట సంఘానికి. ఈరోజు సంఘానికి ఇవ్వాల్సినటువంటి లేక మందకి ఇవ్వాల్సింది ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని దేవుడు ప్రవక్త ద్వారా ఇచ్చాడు. ఈరోజు ఆహారం అది, ఈ గడి ఆహారం అది, దాన్ని మాత్రమే విరిచి సంపూర్తిగా వడ్డించాలట అండి. దొరికిందల్లా తీసుకొచ్చి కొంతమంది అంటే భౌతికంగా ఆత్మీయంగా చెప్పుకుందాం ఒక మాట. అంటే గొర్రెలు మేపడం విషయంలో ఒక మాట మీకు తెలుసు కదా, ఫాస్ట్ ఫుడ్. ఇక్కడ కొంచెం కారం, ఇక్కడ పసుపు, ఉప్పు అన్నీ కలిపి ఉంటాయండి. ఇక్కడ ఉడకబెట్టిన సగం ఉడికేసిన అన్నం అన్నమాట. సగం ఉడికిపోయిన పాములు ఏంటి, నూడిల్స్ అండి, ఇవన్నీ ఉంటాయి. అన్నీ సగం బాయిలే. కొంచెం అది కొంచెం ఇది కొంచెం తిప్పేసి ప్యాక్ చేస్తాడండి. అదేంటి ఫాస్ట్ ఫుడ్ అనమాట. తినొద్దని చెప్పట్లేదు, దాంట్లో పాఠం ఉందండి. వింటున్నారా? మరి ఎక్కువ తింటే రోగం కూడా ఉంది దాంట్లోనూ. ఇంటి ఆహారమే అలవాటు పడతాం మంచిది. హల్లెలూయా. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కలిపిస్తాడు కదా, తినేస్తాడు కదా. కొన్నిసార్లు జబ్బు చేస్తాయి కూడా. సరైన కారము
సరైన పసుపు, ఎందుకంటే అన్నీ కల్తీ ఉన్నాయి రోజు తెలిసే మీకు. ఆకారికి గసగసాలు కూడా కల్తీయే, పసుపు కూడా కల్తీయే. ఇంకా చెప్పండి, ఇంకా ఆహార పదార్థాల్లో చాలా మట్టికి కల్తీ అట. కొన్ని చోట్ల అయితే ప్లాస్టిక్ బియ్యం అంటండి. జాగ్రత్త, బియ్యం వండినప్పుడు కలిగినప్పుడు చూడండి, అసలే ఒరిజినల్ బియ్యం ములిగిపోతాయి, ప్లాస్టిక్ అయితే వెళ్ళిపోతాయి. అది కూడా మీకు చెప్తున్నాను, దేవునికి స్తుతి కలుగాక. అలాగే అన్నిట్లో డూప్లికేట్ వచ్చేసాయండి, ఒరిజినల్ లేవు, సాధారణంగా చాలా తక్కువ. ఇప్పుడు అదంతా మిక్స్ చేసేసి వ్యాపారస్తులు ఏం చేస్తారంటే అక్కడ బండి మీద పెట్టినప్పుడు ప్లాస్టిక్ తయారు చేస్తారనమాట అండి. అర్థమైంది పిల్లరా? అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసుకుంటారనమాట. ఇది ఆత్మీయంగా చూడండి. అలాగే అక్కడ కొంచెం విని, ఇక్కడ కొంచెం విని, అక్కడ కొంచెం విని, బిల్లిగ్రహం పుస్తకం చదివి, ఒలరపడ పుస్తకం చదివి, లేకపోతే బెన్హీను పుస్తకం చదివి, లేకపోతే వీడియో చూసి, ఎవరెవరు అమెరికా దేశస్తులు, లండన్ దేశస్తులు, ప్రపంచవ్యాప్త సేవకులు, పేరుగాంచిన వాళ్ళు, ఆ ప్రసంగాలు, ఈ ప్రసంగాలు, ఇక్కడ ప్రసంగం, అక్కడ ముక్క, ఇక్కడ ముక్క తీసుకుని అతికి సంఘాన్ని పెడితే అది ఫాస్ట్ ఫుడ్ కాదు, ఫాస్ట్ ఫుడ్. ఈరోజు ఎవరెవరో ప్రసంగాలు కాదు కానీ కావాల్సింది, ఎవరెవరో పెట్టిన ఆహారం కాదు కానీ ప్రవక్త ద్వారా పలికిన కడవరి కాల వర్తమానిక పుస్తకాల్లో నుండి, ఆ స్వరములో నుండి, అది మాత్రమే సంఘానికి ఇచ్చే ఒక సంపూర్ణమైన ఆహారమైనది. అది తింటే ఆరోగ్యం అండి. ఈరోజు చాలామంది సేవకులు, ఎంటైమెన్స్ పాస్టర్స్ కూడా ఆ ప్రసంగాలు, ఈ ప్రసంగాలు తెగ మీటింగ్ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి తెగ ఏదో ఎంసెట్కి ప్రిపేర్ తగ బ్రఫ్రఫ రాసేస్తారండి. నేను వాళ్ళు చూసి, ఇది ఏవో బోలు పుస్తకాలు ఉన్నాయి కదా, చక్కగా ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుతూ ఆ పాయింట్ రాసుకుంటుంటే ఎంత బాగుంటుంది. వాళ్ళు ఎవరో చెప్పిన పాయింట్లు, వాళ్ళు ఎవరో చెప్పిన విషయాలు, అంటే నీకు సొంతంగా ఏమీ తవ్వటం లేదు, తవ్విన దాంట్లో తెచ్చేసుకోవడమే. ఇది మనకు అస్సలే చేత కాదండి ఆది నుంచి. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు పుస్తకం చదవటం, ఒక బుక్ పెట్టుకుంటాం, దాన్ని చదువుకుంటాం, ఆ పాయింట్స్ ఎక్కడైతే వచ్చే జాగ్రత్త రాయటం, ప్రార్థన చేసుకుంటాం, దేవుడు చెప్పినప్పుడు అది చెప్పడం అనేది నేను చాలా అలవాటు చేసుకున్నాను దాన్ని. దేవునికి స్తుతి కలుగాక. అందుకే అది సరైనది కాబట్టి సరైన ప్రసంగం, సరైన ఆహారము కొంతమందికి ఇష్టపడతారండి. దాని గురించి నాకు తెలిసిన వాల్యూస్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మందులేసిన ఆహారం అనేది ఒకటి ఉన్నది, మందులు లేకుండా పెంచే ఆహారం కూడా ఉంది. దాని ఏమంటారు? ఆర్గానిక్. ప్రైజ్ ది లార్డ్. ఆర్గానిక్ కోసం తెలుసుంటే ఈరోజు పెద్ద పెద్ద ధనవంతులు అంతా కూడా ల్యాండ్స్ కొనేసుకుని సొంతంగా మందులు లేకుండా వాళ్ళు పెంచుకుంటున్నారు, డబ్బు బాగా సంపాదించిన వారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి అర్థమైపోయింది, ఆర్గానిక్లో ఉన్నటువంటి మంచి ఆహార పదార్థాలు, పోషకాలు ఎక్కువ ఉన్నాయి, అవి కల్తీ లేనిది, అవి తింటే ఆరోగ్యం వస్తుందనే విషయం అర్థమైంది. అది గ్రహింపు ఉన్న వాళ్ళకి మాత్రమే, ఆర్గానిక్ మీద అవగాహన వాళ్ళు మాత్రమే అవి కొనుక్కు తింటారండి. ఈ అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదోట్లే పడేసో కడుపులు అని చెప్పి వేసుకుంటారు. అందుకనే అన్నీ మారిపోతే రోగాలు వచ్చేస్తాయండి. ఆర్గానిక్ కోసం అవగాహన ఉన్న వాళ్ళు ఆ ఫుడ్కి అలవాటు పడతారండి. ఈ మందు ఏని డూప్లికేట్ ఒరిజినల్ గురించి అవగాహన లేకుండా కడుపు నిండితే చాలే అనుకునే వాళ్ళు ఇక అర్థం చేసుకోరే వాళ్ళు. అయితే అవగాహన ఉండాలి ఈ విషయంలో. ఈరోజు గొర్రెలకు కూడా ఆర్గానికే కావాలి. హలో, మసాలాలు అక్కడ తెలిసింది, ప్రవక్త ద్వారా పలికినదే, ఏ కల్తీ లేని వాక్యమే ఆర్గానిక్ అంటే అదే సరైన వర్తమానమైందండి. దేవునికి స్తోత్రం కలుగాక. నేను చెప్తున్నాను ఇక్కడ, గొర్రెలు పోవు ద్వారమని అని అన్నాడు ఆయన. ఒక గొర్రె తప్పిపోతానంటండి, ఒకవేళ వాటిలో ఒకటి తప్పిపోయినట్లయితే అతను ఏం చేస్తాడట, ఆ పగలంతా ఎక్కడెక్కడైతే మందని మేపాడు అని కానీ నేను పాయింట్ వచ్చి ఆగిందనమాట. మందని మేపడం ఈరోజు సంఘ కాపర్లు ఫాస్ట్ ఫుడ్ కాదు కానీ, అక్కడెక్కడైనా ప్రసంగాలు కాదు కానీ, చేయబడిన ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రసంగాలు మాత్రమే వింటూ, ఆ వర్తమానం మాత్రమే చదువుతూ, వాటిని మాత్రమే అందిస్తే ఈరోజు గొర్రెలకు అది ఆర్గానిక్ ఫుడ్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగాక. బహుశా మీరు అదే తింటున్నారనుకుంటున్నాను నేను. హల్లెలూయా. నేను చెప్పే ప్రతి వర్తమానం, ప్రతి కార్యము అన్నీ కూడా మీకు ఇచ్చినప్పుడు వాటిని చదవండి, అలాగ ఉన్నాయి వచ్చి చూడండి. ఇప్పుడు మనము ఈ మంచి ఫుడ్ కోసం అలబడదాం. ఇతడు సంఘ కాపరి, ఆ మందును మేపి ఎక్కడెక్కడ స్థలంలో మేపాడు, ఎక్కడెక్కడికైతే తిప్పాడు ఆ మందని పగలంతా, వింటున్నారా, ఆ చోట్లని తిరుగుతాడనమాట. ఎక్కడెక్కడ మేపాడు అనేది తెలుసు, ఏ కూటాల్లో ఏ విషయాలు చెప్పాడు అనే విషయాలు, ఏ ప్రజలు ఏ విషయాలు తప్పిపోయారో అతన్ని గుర్తిస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే ద్వారపాలకుడు లేక ద్వారము ఆయన కాబట్టి లెక్క పెట్టుకున్నాడు. ఇప్పుడు సాయంకాల సమయంలో ఉదయం అయితే 100 ఉన్నాయి, సాయంకాలంలో 99 ఉన్నాయి. సరే, అతను ఏం చేశాడంటే అవి లోపల పెట్టి తలుపు వేసి అతడు ఎక్కడెక్కడికైతే పగలంతా వెతికాడో దాన్ని వెతకడం ప్రారంభించాడు. అది ప్లే అవుతుందా? ఓకే, దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు సంఘ కాపరి అనే ఆ మంద కాపరి వెళ్తున్నాడు. ఆ తప్పుపైన చిన్న గొర్రెపిల్లని ఎతకడం ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ప్లే చేయగలరా? అవట్లేదా? మనకి అది కొంచెం ల్యాప్టాప్ ఇబ్బంది పడుతుంది. సరే, ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగాక. సరే, ఈలోపు ఒక విషయం, ఒక పాయింట్కి వద్దాం. చూడండి, ఆ మందను మేపి ఉన్నాడో ఆయా స్థలంలోకి వెళ్ళి ఆ తప్పుపైన దాన్ని కనుగొని వరకు అతడు విశ్రమించడు. అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి తీసుకోడట. అంటే అది దొరికే వరకు వెతుకుతాడండి. ద్వారపాలకుడు లేక ద్వారము గలవాడు, గొర్రెలు లెక్క పెట్టుకునేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్తాడండి, అన్ని చోట్లకి వెళ్ళి చూస్తాడు, దొరికే వరకు వెతుకుతాడట. అందుకే యేసుప్రభు చెప్పలేదా, 100 గొర్రెలు ఉండేను, అందులో ఒక గొర్రె తప్పిపోయాను, 99 ఆయన ఆ పర్వతం మీద పెట్టి ఆ తప్పు మీద కోసం వెళ్ళి వెతికిన తర్వాత దొరికిన తర్వాత ఆ గొర్రెను భుజాల మీద వేసుకుని, తప్పిపోయిన ఆ గొర్రెను భుజాల మీద పెట్టుకుని అతను ఏం చేస్తాడు, చాలా సంతోషం తీసుకొచ్చి ఆ 99 దాంట్లో కలిపేస్తాడని, తర్వాత అక్కడి నుంచి వాటిని తొలగిపోతాడని చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగాక. అతడు విశ్రమించడు. అది దొరికినప్పుడు దాన్ని తీసుకుని తన భుజాలపైన పెట్టుకుని దాన్ని దొడ్డిలోనికి వేస్తాడు. ఆ గొర్రెలన్నీ గొర్రెల దొడ్డిలో ఉన్నవి అని అవగాహన వచ్చినప్పుడు, హల్లెలూయా, లెక్క తెలిసిపోయినప్పుడు, లెక్కల ప్రకారంగా అన్నీ చేర్చబడ్డాయి అన్న తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే, అప్పుడు ఆ గొర్రెల కాపరి ఎక్కడైతే ఖాళీ ఉన్నదో, ద్వారం ఉన్నదో, ఆ ద్వారానికి అడ్డముగా గొర్రెల దొడ్డికి ఆయనే ద్వారమై ఉన్నాడు. అక్కడ మరొక మార్గం లేదు. అది ఒక గొర్రెల సాల ఉన్నది. దానికి పైన ఒక శిఖరాన్ని అది కలిగి ఉన్నది. మొదటిగా ఏదైనా ఆ కాపరిని దాటి వేస్తేనే కానీ ఏది ఆ గొర్రెలలోనికి రాలేదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఆ గొర్రెలు ద్వారం దగ్గర అడ్డంగా పడుకుంటాడు అనమాట. ఆయనే ద్వారము. తప్పుపోయినప్పుడేమో కాగితంలో లెక్కబెట్టలో ద్వారముగా ఉన్నాడు, గొర్రెలు ద్వారంగా ఉన్నాడు. తప్పిపోయినప్పుడేమో మంచి కాపరిగా ఉండి వెతికి మళ్ళీ తీసుకొచ్చే కాపరిగా ఉన్నాడు. 2 పాయింట్కి వద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడండి. మంచి కాపరి ఎల్లప్పుడూ కూడా, హల్లెలూయా, వింటున్నారండి? మంచి కాపరి ఎల్లప్పుడూ కూడా. ఇక్కడ ద్వారంగా ఉండేది ఎవరు? ఆయనే అంటాడు. తర్వాత కాపరిగా ఉండేది కూడా ఆయనే. ఎందుకు ద్వారంగా ఉంటాడంటే ఆయన ప్రవక్త అన్నాడు. ఇప్పుడు ఆయన దొడ్డిలో నుండి నిన్ను బయటకు తీసుకుని వెళ్ళటకు ప్రయత్నించేవారు, నిన్ను బయటకు లాగుటకు ప్రయత్నించేవారు దొంగలై ఉన్నారు, దుష్టులై ఉన్నారు. నిన్ను ఆయన దొడ్డిలో నుండి బయటకు లాగుటకు ప్రయత్నించున్నారు. అయితే వారు నిన్ను పట్టుకోలేరు. హల్లెలూయా. ఎందుకని? నీవు దేవుని యొక్క గొర్రె దొడ్డిలో ఉన్నంత వరకు నిన్ను ఏది బాధించదు. నువ్వు ఆ మందలో ఉన్నంత వరకు నువ్వు సేఫ్ అండి. మందలోంచి వెళ్ళిపోయావా కష్టమండి. ఇదిగోండి, ఇక్కడ ఉదాహరణ చూడండి. ఇది గొర్రెపిల్ల. ఇదేమేమి తెలుసా? ప్లే అవుతుందా? అవుతుంది. ఓకే, అవుతుందా? స్లో సౌండ్ లేదా? పర్లేదు, నో ప్రాబ్లం. ఇది చూడండి, తప్పిపోయింది, వెళ్ళిపోతుందండి అది ఎక్కడికో. లేట్ అవ్వచ్చు. ఇదిగో గొర్రెల కాపరి. ఈ పనులు చక్కగా చేసుకోవాలి మీరు, చెప్పకుండా. నేను చెప్పేదాకా నాకు చూడకూడదు. ఓకేనా? యువర్ అండర్స్టాండ్స్, అర్థం చేసుకోండి. చూడండి, తప్పిపోతుంది అనమాట. కనిపిస్తుంది ఇప్పుడు మీకు. అది ప్రాజెక్టర్ మనకి చాలా ఉపయోగపడుతుంది. చూచుడిది చాలా గుర్తుపెట్టుకోండి. అదిగో నేను చెప్పేవాడికి సరిగ్గా సరిపోయింది. చూడడానికి లెక్క పెట్టుకున్నాడు, కానీ లెక్క తేడా వచ్చింది. ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయింది ఎక్కడ ఉందో వెతుక్కుంటా కూడా వస్తాడు. ఇప్పుడు చూసి లెక్క పెట్టుకున్నాడు, లేదు. ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నాడు. ఎవరైనా ఇప్పుడు ద్వారముగా ఉన్న ఆయనే మంచి కాపరిగా ఉండి అవసరమైతే ప్రాణం పెట్టగలడు, పోరాడగలడు. దానికోసం వెతికి
కష్టపడగలడు. ఇప్పుడు అతను బయలుదేరాడు, దానికోసం వస్తున్నాడు. ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, ఏదేదో ఆకర్షించిందిగా వెళ్ళిపోయింది. మరి కూర్చో, కింద ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. కనిపిస్తుందండి? కొంచెం ఫార్వర్డ్ చేయపర్లేదు, స్ట్రక్ అయిందా? ప్లే. సౌండ్ లేదా? పెట్టలేదా? నేను పెట్టుకోండి మరి. చూడండి, ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా? అది తప్పుపోతూ చాలా దూరం వెళ్ళిపోయిందండి, మంద నుంచి, కాపర్ నుండి. మన ప్రభువు చెప్పాడు, అలా వెళ్ళిపోయినప్పుడు అట్టండి, అది వెళ్తే గొర్రెలు కాపరికైనా దొరకాలి, లేదా తోడేలికి జంతువులకైనా దొరకాలి. అంటే తప్పుపోయిన గొర్రె రెండు స్వరాలు ఉంటుంది. ఒకటి, దాని స్వరం విని కాపర్ రావాలి, లేక దుష్టులు లేకపోతే క్రూరమగాలు వచ్చి తీసుకుపోవాలి. తప్పుపోయిన ఈ గొర్రెని వెతకడానికి ఇంకో ఫార్వర్డ్ చేశాను తొందరగా. చూడండి, తప్పుపోయి ఎన్ని తిప్పలు పడుతుందో చూడండి. ఒక విశ్వాస సంఘానికి వెళ్ళిపోతే ఇలా ఉంటుంది పరిస్థితి. ఎలాంటి పరిస్థితులు ఇరుక్కున్న చూడండి మన మిస్టర్ విశ్వాసి. ఎలాంటి పరిస్థితి అది? లోయలో పడిపోయే సమయం. గొర్రెల కాపర్ దగ్గర ఉంటే ఎంత సేఫ్ అండి. అయినా కాపర్ ఏం చేస్తున్నాడు? తన లైట్ పట్టుకుని వెలిగించుకుంటూ అంధకారంలో భయంకర చీకటిలో ప్రాణాలు తెగించి అతడు ఏం చేస్తాడంటే దానికోసం వెతుకుతున్నాడండి. తర్వాత చెప్పాడు, అది దొరికే వరకు విశ్రమించుడని. చూసారా? సరైన సమయంలో కాపరి వస్తున్నాడు. కాపరి కర్రతో పట్టుకున్నాడు చూడండి. అక్కడ తన కొంగ కర్ర వేశాడు. అక్కడ జారిపోయే సమయంలో ఆ కొంగ కర్రతోనే దాన్ని పట్టుకున్నాడు, తీసుకున్నాడు, దగ్గరికి హత్తుకున్నాడు. ఈమె ఎక్కడ తీసుకెళ్తాడంటే ఏ దొడ్డైతే ఉందో తప్పిపోయిందో అక్కడ తీసుకెళ్తున్నాడు. తీసేయచ్చు, లైట్ లేండి. ఇప్పుడు మన ప్రవచనం ఇప్పుడు మనం చూడండి. హలో, దేవునికి స్తోత్రం కలుగాక. వాటిలో ఏదైనా తప్పిపోయినదేమోనని ప్రతి ఒక గొర్రెను లెక్కిస్తాడు. ఇందాక లెక్కించండి, మనం చూస్తాం దాన్ని. ఒకవేళ వాటిలో ఒకటి తప్పిపోయినట్లయితే ఆయన బయట ఎడారిలోనికి పగలంతా ఎక్కడెక్కడైతే వెళ్ళాడో అదంతా వెతుకుతాడట. కానీ ఇక్కడ తప్పిపోయినప్పుడు సాయంకాలం అయిపోయింది. మనం చూసిన దాంట్లో రాత్రి అయిపోయింది. కాబట్టి ఆయన లాంతర పట్టుకొని లైట్ పట్టుకొని గొర్రెల కాపరి ప్రాణాలు తెగించి వెళ్ళాడండి. అది విషయం. ఆ అడవిలో అడవి జంతువులకు ఎదురవ్వా. అప్పుడు తప్పిపోయిన దానికి ప్రమాదమే, వెనకాల వెతుక్కున్న కాపరికి కూడా ప్రమాదమే. సో ఇదంతా ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ ఇబ్బందులు అంటే గొర్రెల కాపరితో మందలో ఉంటేనే సేఫ్ అండి. గొర్రె అన్ని సమయంలో అది కాపరి దొరకపోవచ్చు. కొన్నిసార్లు కాపరి ఆశిస్తాడు. మీరు చెప్పాను, ప్రతి కాపరి నిజంగా పిలుపున్న ప్రతి కాపరి తప్పిపోయిన తిరిగి రావాలని ఆ గుమ్మ వైపు చూస్తాడటండి. సో ఇది తప్పిపోయింది, అదేదో ఆకర్షించబడింది. ఆ స్వరము ఈ స్వరము ఆకర్షణ, ఎవరి మాట విని వాళ్ళ మాటలు విని తప్పిపోయి ఇది బయటకు పోయిందండి. దానివల్ల దానికి వచ్చిన తిప్పలు, కష్టాలు, శోధనలు, మరి ఆ భయంకరమైన కొమ్మ దగ్గర ఉండటం, అది ఇరిగిపోవటం, ఇక చచ్చిపోద్దేమనుకో సమయంలో కాపర్ రావటం, ఆ కుంకర వేయటం, లేపడం అనేది ఒకసారి మీరు ఆలోచించండి పేర. అందుకే ప్రభుతున్నాడు, గొర్రెల కాపర్లట గొర్రెల పైన శ్రద్ధ చూపిస్తారంట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఓ దేవునికి మహిమ కలుగాక. నాతో నడిపేయాల. అందుకన్నాడు ఆయన, దాన్ని కనుగొనే వరకు అతడు విశ్రమించడు. అంటే అర్థం ఏంటి? అది దొరికే వరకు వెళ్తాడు. దావీదు ఏం చేశాడు? తమ సొంత గొర్రెలను తీసుకుపోతున్న ఎలుగుబంటిని కూడా పోరాడాడు.
సింహాన్ని కూడా సింహం యొక్క కోరలోంచి ఆ గొర్రె పిల్లని విడిపించాడు. మంచి కాపరి అనే వ్యక్తి ఎప్పుడు అలాగే ఉంటాడు. హల్లెలూయా. ఈ మంచి కాపరి గొర్రె ఏ పరిస్థితిలో ఉందో, ఆ గొర్రె పిల్ల ఏ విషయం తప్పిపోయిందో కనుగొని వెతుకుతాడు. ఆఖరికి కొన్నిసార్లు కొన్ని ముఖాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అతను ఎదుర్కొంటాడు, ఆఖరికి దాన్ని పట్టుకుంటాడు, దాన్ని తీసుకొచ్చి మందులో కలుపుతాడు. అది మంచి కాపరి అంటే. మంచి కాపరి కాబట్టే అతడు తన ప్రాణానికి లెక్క చేయకుండా వెళ్ళాడు అడవకుండా. హల్లెలూయా. మంచి కాపరి కాబట్టి దావీదు లెక్క చేయకుండా అదొక మృగము, అదొక ఎలుగుబంటు, అదొక సింహము నాకు హాని చేస్తుంది లెక్క చేయలేదు. ఎందుకంటే తన ప్రాణాన్ని అవసరమైతే పెట్టగలడు మంచి కాపరి అనేవాడు. మంచి కాపరి పెట్టుబడి పెట్టగలడు, ప్రాణం పెట్టగలడు. ప్రాణం మాత్రం తీయడండి మంచి కాపరి అనేవాడు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఈ మంచి కాపరి తన కొరకు తప్పిపోయిన దాని కోసం చాలా ఖర్చు పెట్టి ముందుకెళ్ళిపోయారు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళివాడే మంచి కాపరి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. తర్వాత మనం చూస్తున్నాము మూడోది, నేను గొర్రెలను ఎరుగుదును అన్నాడండి. అంటే ఒక మంచి కాపరికి తమ సొంత గొర్రెలు ఏమిటో, సొంత గొర్రెలు కానివేమిటో, అందులో ఎన్ని మేకలు ఉన్నాయో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎవరు విశ్వాసులు అవిశ్వాసులు వేషధారులు అనేది ఖచ్చితంగా స్థానిక సంఘ కాపరికి లేక ఆ మంద కాపరికి ఆ మందులో ఏమేమి ఉన్నాయో ఎలాంటివి ఉన్నాయో తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. అందుకే అన్నాడైనా మనం గొర్రెలమైతే ఎలాంటి కాపరిని కలిగి ఉన్నామో అని గమనించాలట. మనం ఒకసారి మనం గొర్రెలమైతే మన కాపరి ఎలాంటి వాడో గొర్రెలు తెలుసుకోవాలట. ఈ కాపరి ఎలాంటి వాడో గొర్రెలు తెలుసుకోవాలి. ఇందాక ఈ గొర్రె మందలోంచి ఒక గొర్రె తప్పిపోయింది అనుకున్నాం, వెళ్ళిపోయింది. సరైన సమయంలో ఆపదలో ఉండగా ఏం చేశాడంటే సరైన సమయంలో కాపరి తన కుంకుకర వేసుకుని దాన్ని విడిపించాడండి. ఇప్పుడు అది ఏమనుకుంటుంది, నా ఆపదలో నా కష్టాల్లో నా కాపరి నన్ను విడిచిపెట్టకుండా నాతో ఉన్నాడు, నాకు సాయం చేశాడని ఆ గొర్రె గ్రహిస్తుంది. అందుకే ప్రవర్తనడు ఎలాంటి కాపరిని కలిగి ఉన్నామో లేక మీరు కలిగి ఉన్నారో సంగమా లేక మంద కాపరిని మంద తెలుసుకోవాల్సిందట. తెలుసుకుంటుంది కూడా అండి. ఈ అవగాహన ఉండాలి. మంద కోసం కాపరికి, కాపరి గురించి మందకి అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు సంఘానికి మరి సంఘ కాపరికి మధ్య సన్నిహిత సంబంధం సరైన అవగాహన ఉండాలండి. ఈ అవగాహన లోపం లేని వాళ్ళే తిరగబడతారండి, విమర్శిస్తారండి, సనుగుతారండి, పాస్టర్ మాట వినకుండా లెక్క చేయకుండా నివసిస్తారన్నమాట, జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఒక్కొక్క పాయింట్ చెప్తాను. గొర్రె ఒక బలి అర్పణ జంతువు ఏందంటండి. గొర్రె ఒక నిష్కపటమైన జీవంట. గొర్రె తప్పిపోయినప్పుడు అది ఒక నిస్సహాయురాలుగా ఉండిపోతుందంటండి. తప్పిపోయినప్పుడట అసలు దానికి ఒక సహాయం తప్ప ఏ విధంగా తన సొంతంగా సాయం చేసుకోలేదంటండి. ఇంకో విషయం అంటే గొర్రె తప్పిపోతే తాను తప్పిపోయిన దారి నుంచి మళ్ళా రాలేదంటండి. ఇది ప్రాబ్లం. అర్థమైందండి. కొన్ని జంతువులు ఉంటాయి, అవి వాసన చూసుకుంటూ వెళ్తాయి, మళ్ళా అదే మార్గం వస్తాయి. కానీ గొర్రెకి ఆ సెన్స్ లేదు. ఈ గొర్రె ఏం చేస్తుందంటే పూర్తిగా దాని పుట్టుకతోనే పూర్తిగా నిస్సహారాలు. అది నడిపించబడితే తప్ప నడిపించదు. అది ఎల్లప్పుడూ కూడా కాపరి అడుగు జాడల్ని వెంబడిస్తుంది. పోయినవని చెప్పాను, ఆ కాపరి వెనక ఆ గొర్రెలు వెంబడిస్తున్నాయండి. కుడికి ఎడము చూడకుండా, ఆ చెర్రి పండ్లు కానీ ఈ ఆకుకూరలు కానీ కాయగూరలు చూడకుండా ఆ గొర్రెలు నమ్మకమైన కాపరిని, తమ కాపరిని మాత్రమే వెంబడిస్తున్నాయండి. హల్లెలూయా. కాబట్టి గొర్రె నిస్సహాయురాలు అన్నాడు ప్రవక్త. గొర్రె తప్పిపోయినప్పుడు అది ఒక నిస్సహాయురాలుగా ఉంటుంది. అది మరలా తమ దారిని కనుగొనలేని దానిగా ఉండిపోతుందట అండి. అంటే గొర్రె ఒక్కసారి తప్పిపోతే ఈ మందలోంచి దూరముగా మరలా మందకు రావటం అనేది చాలా 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 కష్టము. దేనికి కారణం ఏంటంటే అది ఎలా వెళ్ళిందో అలా రాలేదండి. మనుషుడు వెళ్తే మళ్ళీ దారి కొనుక్కుంటాడు, కొండగుత్తులు పెట్టుకుంటాడు. ఈ మలుపులో కొండగుత్తి, ఈ మలుపులో ఇది, ఈ మలుపులో అది ఉంది. అప్పుడప్పుడు మేము వెళ్తా ఉంటాం కాబట్టి వస్తున్నాం కదా, ఇటేనా అటేనా అని అడుగుతానమాట. మనోళ్ళు అటే సార్ అంటారు అన్నమాట. ఎందుకని ఎవరికో వరకు గుర్తుంటుందన్నమాట. వెళ్ళిన దారి గుర్తు లేకపోతే తప్పిపోతాం కదా మనం కూడా.
మాట్లాడేంటండి, వింటున్నారా? దేవునికి స్తుతి కలుగాక. మొన్న అలాగే తప్పిపోయారు ఒకరిద్దరు, తర్వాత వచ్చారు కాసేపటికి. అలాగే తప్పిపోయిన వాళ్ళు మళ్ళా రావటం అనేది చాలా కష్టం. మనుషుడంటే ఈ సెన్స్ ఉంది కాబట్టి వెళ్ళి ఈ రూట్లో రాగలడు, ఆ మలుపులు తెలుసుకోగలడు. కానీ గొర్రెకి అంత లేదండి. గొర్రె నిస్సహారాలు. గొర్రె ఎల్లప్పుడూ కాపరి మాత్రమే పడుస్తుంది, కాపరిని మాత్రమే చూస్తుంది, కాపరికి అడుగుజాలు మాత్రమే చూసుకుని వెళ్ళిపోద్ది అనమాట. హల్లెలూయా. అంత నమ్మకంగా ఉంటుంది, నమ్మకమైన ఆ యొక్క కాపరి వెంబడిస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, గొర్రె తప్పుపోయినప్పుడట ప్రవర్తన నిస్సహాయాలంటే ఏ సహాయము తనకు చేసుకోలేదు, తాను తిరిగి రాలేదు, తప్పుపోయిన దాన్ని కనుగోలేదు, తన మంద ఎక్కడుందో కనుగోలేదు. ఇక అది ఏమవుతుందంటే తప్పుపోయి అలా తిరుగుతూ ఉంటుందట. ప్రవక్త అన్నాడు, అవి వాటిని నడిపించుచున్న ఎవరి మీదనో అవి ఆధారపడవలస్తున్నవి అంటున్నాడు. గొర్రెలు అనేవి తమ నడిపించే కాపరి పైన ఆధారపడాలంట అండి. ఆధారపడకుండా ఇవి కనుక తప్పుపోతే మరలా కాపరి వెళ్ళి తీసుకురావాలి తప్ప అవంతట అవి తిరిగి రావటం అనేది అసాధ్యము. హల్లెలూయా. ఎవరో ఉంటారు తప్పిన కుమారు వాళ్ళే, అందరూ కాదు. దేవునికి స్తుతి కలుగాక. అవి ఒకదానికొకటి నడిపించుకోలేవట, నడిపించబడలేవట. అర్థమైందండి? గొర్రె నడిపించలేదండి. ప్రవక్త అన్నాడు, అవి ఒకదానికి ఒకటి నడిపించలేవు, అవి దానిని చేయలేవు. అంటే గొర్రె నడిపించలేదండి. ఎందుకంటే ఈ నడిపించే గొర్రెకు కూడా నిస్సహారాలే, ఈ గొర్రె నడిపించే గొర్రెకు కూడా నిస్సహారాలే. అంటే ఈ నడిపించేది దారి తెలిసి ఉంటే కనుక నడిపించవచ్చు, దీనికే దారి తెలియదు, ఇకేం చేస్తుంది అని ప్రవక్త అన్నాడు. ఒక గొర్రెను నడిపించకూడదు. కానీ సంఘాలలో చాలామంది విశ్వాసం నడిపించేస్తూ ఉంటారండి. అది ఇది అని చెప్తే చేస్తారు. చూడండి, బాధ్యత కలిగి పనులు చేసే భారం వేరండి. సంఘంలో జరిగే పరిచర్య భారము, పనుల భారం అనేది వేరు. ఆధ్యాత్మిక జీవితంలో నడిపించడం అనేది వేరు. ఈరోజు చాలా సంఘాలలో గొర్రెలు నడిపించేస్తే ప్రయత్నం చేస్తాయండి. గొర్రెలు నడిపించడం వలన వచ్చే నష్టం ఏంటంటే రెండు తప్పిపోతాయండి. అందుకే గొర్రెలు అనబడుతున్న విశ్వాసులు, మెసేజ్ ఉన్న బిలీవర్స్ తమ కాపరిని తప్ప దేనిని వెంబడించకూడదు. గొర్రెల కాపరి గట్ట తమ సొంత గొర్రెక్క స్వరము లేకపోతే వాటిని ఎరుగునట. హల్లెలూయా. నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడండి. అంటే గొర్రెలు గుర్తుపట్టగలడు, గొర్రెలను తెలుసుకోగలడు ఆయన. హల్లెలూయా. గొర్రెలు కూడా తమ సొంత కాపరిని పూర్తిగా ఎరిగి ఉండాలండి. కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, మా పాస్టర్ గారు ఈయనండి, ఒక నెలకో పాస్టర్ గారు మార్చేస్తారు. కొంతమంది నెలకో పాస్టర్, ఈయన మా కాపరండి అంటారు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి ఈయన మా కాపరు అంటారు. మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్ళి ఆయన మా కాపరు అంటాడు. అలాగే మీ అబ్బాయి వెళ్ళి ఆ పక్కింటి మా నాన్న, ఈ పక్కన మా నాన్న అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటారు మీరు? మీకు పుట్టిన పిల్లలు పక్కోడు డాడీ మా డాడీ అంటే ఎలా ఉంటుంది? మరి నేనెవడరా అంటే వాడు ఎవడికి పుట్టాడు వాడికి తెలియదు అన్నమాట. బాగా అర్థమవుతుంది అనుకోండి మీకు చెప్పేది. దేవునికి స్తుతి కలుగాక. నీకు ఒక తండ్రి ఉంటాడండి, ఇద్దరు తండ్రులు ఉన్నారండి. ప్రతి తండ్రి ఒక తండ్రి ద్వారానే జన్మిస్తారు. ఒక సంఘ కాపరి ద్వారా ఆత్మీయంగా జన్మించిన విశ్వాసులు ఈరోజు మెసేజ్లో పాస్టర్లని సంఘాలను మారుస్తున్నారంటే అవి అసలు గొర్రెల మేఘాల? నాకు అర్థం కావట్లేదండి. దేవునికి స్తుతి కలుగాక. ఆమేన్. ఈరోజు కొన్ని సంఘాల్లో విశ్వాసులు తమ సొంత కాపరిని వెంబడించడం అని నెలకో కాపరిని, 6 నెలకో కాపరిని, సంవత్సరంకో కాపరిని సంఘాన్ని కూడా మార్చేస్తారండి వీళ్ళు. అలాగే నీ ఆత్మీయతని మారుస్తున్నావంటే నువ్వు శరీర సంబంధం మీ అమ్మ నాన్న కూడా మార్చేస్తున్నావడమే. ఆత్మ సంబంధం ప్రతిదీ, శరీర సంబంధం ప్రతిదీ ఆత్మ సంబంధం వర్తిస్తుంది. కాబట్టి ఈరోజు సంఘ విశ్వాసులు, మంద కాపర్లు, లేకపోతే విశ్వాసులైన మనుషులు వింటున్నారమ్మా, తమ సొంత కాపరిని గొర్రెలు ఎరిగి ఉండాలి. చూడండి, మనం చూపించింది ఫస్ట్ రోజు ఆ కాపరి అరుస్తున్నాడు, నిజమైన కాపరి. వాడికి తెలుసు ఎక్కడ మేస్తున్నా, ఎంతమందిలో ఉన్నా
హల్లెలూయా. నాకు పుట్టిన పిల్లలు నేను ఎక్కడున్నా చూస్తారు, నీకు పుట్టిన పిల్లలు నువ్వు ఎక్కడున్నా చూస్తారు. కొంతమంది అర్థం కాక మా తండ్రి ఎవరు తెలియట్లేదు, మా తండ్రి ఎవరు తెలియట్లేదు అంటే వాళ్ళకంటూ ఒక తండ్రి లేడు, ఎవరికి పుట్టారో తెలియదు. అంటే వేషల ద్వారా జన్మించారండి వీళ్ళు. కొంతమంది ఉంటారండి. అందుకే మన ప్రవక్త అంటాడు, గుర్రము గాడిద కలిస్తే పుట్టిందంట కంచర గాడిద, దాన్ని జిబ్రా అంటారు కదా, అదేనా జిబ్రా, ఏదోట్లే అడవిలో ఉంటుందంట. జీబ్రా జీబ్రా, నీ పేరేంటి? నా పేరు అని చెప్తుందంట. సరే మీ నాన్న ఎవరు? తెలియదు. మీ అమ్మ ఎవరు? అది తెలియదు. ఎవరు పుట్టావు? అది తెలియదు. ప్రవక్త అన్నాడు, కంచరగాడిద అంటే సగం గుర్రము సగం గాడిద, దాని ద్వారా పుట్టినదే సంకర జాతి, సంకర గాడిది, సంకర జాతి. దానికి తల్లి ఎవరో తెలియదట. ప్రవక్త చెప్పాడు పుత్రస్యకారంలో, దానికి తల్లి తెలియదు, దానికి తండ్రి తెలియదు అంటాడు. ఈరోజు సంఘ విశ్వాసులు చాలామందికి, నా ప్రియస్తుల, సొంత కాపురు ఎవరో, బయట కాపురు ఎవరో, సొంత తండ్రి ఎవరో, సొంత కాపురు ఎవరో, కాని వారు ఎవరో అర్థం కావట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు కంచరగడదు కాబట్టి అన్నాడు. ఈరోజు సొంత కాపర్లకి సొంత గొర్రెలు తెలుసు, అలాగే సొంత గొర్రెలకు తమ సొంత కాపరి తెలుసు, తెలుసుకోవాలి కూడా. అలా తెలుసుకోకపోతే సరైన బంధము కాదది. హల్లెలూయా. అలాగే కొన్ని సంఘాల్లో గొర్రెలు నడిపించేస్తాయండి. గొర్రెలు ఏం చేస్తాయి? గొర్రెలు నడిపించేస్తాయి. ప్రవక్త అన్నాడు, అవి వాటి నడిపించడానికి ఎవరో ఒకరు కావాలట. అవి ఎవరో ఒకరి మీద ఆధారపడతాయట. ఎవరో కాదు, కాపరి మీద మాత్రమే, సంఘ కాపరి మీదే, మంద కాపరి మీదే గొర్రెలు ఆధారపడితేనే సేఫ్గా ఉంటాయి. హల్లెలూయా. నాతో ఉన్నారా? ప్రవక్త అన్నాడు, అవి ఒకదానికి ఒకటి నడిపించుకొనలేవు. మనం ఒకరినొక్కరము నడిపించలేము. అవి మనము నిస్సహాయమై ఉన్నాము. ఆ గొప్ప గొర్రెల కాపరి అయిన ప్రభువైన యేసు మీద తప్ప ఎవరి మీద ఆధారపడకూడదు అంటున్నాడండి. ఎందుకు? యేసు ప్రభువు గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు, అతను గొర్రెలను ఎరిగి ఉన్నాడు. గొర్రెలు కూడా కాపరి వలె కాపరిని ఎరిగి ఉండాలి. కాపరికి తెలుసు ఇది నా గొర్రె అని, కానీ గొర్రెకు తెలియట్లేదు ఇది నా కాపరి అని. ఈరోజు అదే సమస్య సంఘాలలో చోటు చేసుకుందండి. కాపరి కూడా తెలియట్లేదు. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు గొర్రెల కాపరికి తన గొర్రె ఏంటో కాదో తెలియాలంట అండి. ఇది తెలియక చాలామంది పాస్టర్లు వచ్చిన గొర్రెలను కూడా మని అనుకుంటున్నారండి. చాలామంది పాస్టర్లు, మెసేజ్లు పాస్టర్లు, సంఘ పాస్టర్లు ఎవరన్నా వస్తే సంఘం నుంచి వస్తే పర్లేదు బ్రదర్, ఉండండి బ్రదర్, పర్లేదు, అక్కడ కానీ ఎక్కడెక్కడ ఉండండి పర్లేదు అన్నారన్నమాట, ఉంచేస్తున్నారన్నమాట అండి. అంటే తనది కానిదేదో తనదేదో కాపరికి అర్థం కావట్లేదు. కానీ మన ప్రవక్త అన్నాడు, నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడండి. అంటే కాపర్ అనేవాడికి తన సొంత గొర్రెలు ఏమిటో తెలుసట. ఈరోజు మెసేజ్ పాస్టర్లు చాలామందికి తమ సొంత గొర్రెలు ఏమిటో, సొంత పిల్లలు ఎవరో తెలియట్లేదండి. వారికి తెలియట్లేదు కాబట్టి కొంత అక్కడ, కొంత ఇక్కడ, కొంత ఇక్కడ లాగి సంఘాలు కడుతున్నారు, వాటిని మేపుతున్నారు. అంటే తన సొంత మంద కాదు కానీ పరాయి మందని మేపుతున్నారని గ్రహింపు లేని పాస్టర్స్ మెసేజ్లో ఉన్నందుకు విచారకరం, సిగ్గుకరం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. నా మాటలు వింటే కనుక ఎవరైనా పాస్టర్లు రేపు పొద్దున చూస్తే ఖచ్చితంగా ఆ సొంత గొర్రెలు తప్ప మిగతా గొర్రెలు పంపించేస్తే చాలా చాలా వాళ్ళు మెచ్చుకోవాలి. అలాంటి కాపరికి చూసి నా టోపీ తీస్తాను, టోపీలు ఎందుకోండి కనీసం చేస్తాను, నమస్కారం చేస్తాను, లేకపోతే సెల్యూట్ చేస్తాను. మంచి కాపరి ఎప్పుడు అలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకో మాట ఉంది బైబిల్లో, నీది కాంది ఏది ఆశించకూడదని. నీకు పొరుగువంది ఏది? అలిమెలిక ఎవడాడు అని గౌరవించడం కూడా తప్పే నా దృష్టిలో. అబీమెలెకేనా? ఏం చేశాడు? అబ్రహాం భార్య తీసుకెళ్ళిపోయాడు. తెలియజేశాడు అనుకోండి, అది నిజంగా తెలియజేశాడు అతడు. కాబట్టి దేవుడు ప్రత్యక్షంగా చెప్పాడు, అరే అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, అబ్బాయి ఇది నీది కాదు, ఇది ఒకని భార్య, అతడు ప్రవక్త అయి ఉన్నాడు అన్నప్పుడు అది నాకు తెలియదు అన్నాడు. నీకు తెలియదు కాబట్టే యథార్థంగా చేసా కాబట్టి చెప్తున్నాను అన్నాడు. ఈరోజు దేవుడు చెప్పినా కానీ పక్కోడి భార్య ఇవ్వట్లేదు అన్నాడు, ఉంచేసుకున్నారండి. అర్థమైందా? పక్కోడి భార్య అంటే పక్కోడి విశ్వాసిని, పక్కోడి గొర్రెని, పక్కోడి విశ్వాసిని, పక్కోడి యొక్క పక్కనటువంటి సంఘ కాపుడు యొక్క విశ్వాసాన్ని ఇంకో కాపుడు ఉంచుకుంటే దాని అర్థం తెలుసా? అబీమెలెకు చేసిన అదే పని అండి ఇది. అబీమెలెకు తెలియజేశాడు ఆ రోజు,
కానీ ఈరోజు అభిమేలకు చాలామంది తెలిసి చేస్తున్నారు. ఇది నా గురి కాదు, ఇది నా భార్య కాదు, ఇది నా మంద కాదు, ఇది నా విశ్వాసం కాదు తెలిసినా కానీ ఇంకా సంఘాల్లో పెట్టుకున్నారంటే అభిమేలకు కన్నా నీ మీద అభిమేలకే బెటర్ కదా. అవునండి, ఈరోజు ఆ కాపల మీద అభిమేలు బెటర్ కదా, చెప్పండి. సరే, ఇంకొక పాయింట్ ఉంది. ఒకసారి మీటింగ్ వెళ్ళాడండి బాప్తిస్మా యోహాను. అసలే ఏలియాత్మ గలవాడు. తప్పు కనపడితే సరిదిద్దుకోలే, ఆపుకోలేడండి ఆయన. బెదిరిన్నారా? ఏలియాత్మ గలని బాప్తిస్మా యోహాను వెళ్ళాడు. ఆ కూటమి ఏంటంటే హెరోదు గారి యొక్క బర్త్డే, ద బిగ్ పార్టీ, చాలా పెద్ద పార్టీ అనమాట. అందరూ చేరుకున్నారు. ఇంక హెరోదు అనేసరికి అందరూ వస్తారు కదా, వచ్చారు. అంతకుముందు వెళ్ళినప్పుడేమో సొంత భార్యతో ఉన్నాడు, అప్పుడేమనలే, వాకింగ్ చెప్పేసాడు ఆయన, అంతా అయిపోయింది. సెకండ్ మీటింగ్, నెక్స్ట్ అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వెళ్ళినప్పుడు, సెకండ్ బర్త్డేకి వెళ్ళినప్పుడు, అతను బర్త్డేకి వెళ్ళినప్పుడట, జన్మదినోత్సవానికి వెళ్ళినప్పుడట, ఈయన బాప్తిస్మా గుమ్మ దగ్గర చూసాడట. ఏంటి మన ఫరోనా హెరోదు గారు తమ తమ్ముడైన పిలుపు భార్య అని హెరోది అని ఏంటి పక్కన కూర్చోబెట్టుకున్నాడు అన్నాడండి. నమ్మరా? వాక్యం తీయండి. మీ నమ్మరని నాకు తెలియదు కానీ వాక్యం చెప్పిస్తాను. మత్తయి సువార్త. దీన్ని బాప్తిస్మా యోహాను సపోర్ట్ చేశాడా? అలాంటప్పుడు బాప్తిస్మా యోహాను మీద ఏలి ఆత్మ ఉంటే మన ప్రవక్త కూడా సపోర్ట్ చేస్తాడా? చెయ్యడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూస్తారు. ఆ సమయమందు ఏమండి ఇక్కడ ఒక కార్యం చూస్తారు. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ ఒక మంచి బర్త్డే జరుగుతుంది. హెరోది గారిది. యోహాను గారు వచ్చారు అక్కడికి. 3వ వచనం 2 చదువుదాం. అతడు బాప్తిస్మా యోహాను, అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియరూపముగా వచ్చున్నాయని తన సేవకులతో చెప్పాను. ఇక్కడ హెరోదుకి సేవకులు కూడా ఉన్నారండి. చాలామంది పెద్ద సేవకులు చుట్టూ ఉంటారు. 100 మంది 50 మంది ఉంటారు, 40 మంది, గుంపులు అనమాట. ఇక్కడ చూడండి, వాక్యం చాలా స్పష్టంగా నాకు కనిపిస్తుంది మరి నా బైబిల్లో. తన సేవకులతో చెప్పాను అంటే ఎవరు తన సేవకులు? హెరోదుకి చుట్టూ సేవకులు ఉన్నారు. ఇక్కడే కాదు, మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు. హెరోదు చుట్టూ ఉన్న గుంపు చూడండి. చదవండి. దేవునికి స్తోత్రం కలుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. ఇక్కడ హెరోదు దినముల యందు యేసు పుట్టిన తర్వాత యెరూషలేముకి జ్ఞానులు వచ్చారు. 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపొచ్చేద్దామని చెప్పారు. 3వ వచనం. హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో అందరూ కలవడపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలుండు శాస్త్రులను అందరినీ ఈ యొక్క ఇక్కడ హెరోదు అనే వ్యక్తికి సేవకులు ఉన్నారు, హెరోదు అనే వ్యక్తి కింద ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వీళ్ళందరినీ సమకూర్చాడట. అర్థమైందండి? అంటే వీళ్ళందరికీ ఇతను బాసులే ఉన్నాడు, అతనికి కింద సేవకులు ఉన్నారు. ఒకసారి బాప్తిస్మా యోహాను వచ్చినప్పుడు అనుకున్నట, ఈ బాప్తిస్మా యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడేమో, అందుకనే ఇతను ఏందో క్రియరూపం అవుతున్నాయని అనుకున్నాడట. ఇప్పుడు మత్తయి సువార్త 14కి తన సేవకులతో చెప్పాను. 3వ వచనం. ఏలనగా అప్పుడు బాప్తిస్మా యోహాను వచ్చి ప్రైజ్ బ్రదర్, ప్రైజ్ సిస్టర్ అని చెప్పలేదు, ముందు డైరెక్ట్గా వచ్చేసాడండి, పాయింట్కి వచ్చేసాడు. నక్కనెక్కి కొంతమంది నేను చెప్పడానికి ముఖ్యాలు కొందరు చెప్తారండి. మనం బాప్తిస్మా యోహాను అలా కాదు, స్ట్రేట్ ఫార్వర్డ్ ఏదైనా డైరెక్ట్గా చెప్తారనమాట. ఎందుకంటే అతని మీద ఉన్న ఏలి ఆత్మ లాంటిదండి. హల్లెలూయా. కాసేపు చేతులు నలుపుకుని కాసేపు అది ఇది చెప్పి అలా చేయలేదు, కానీ టైం వేస్ట్ చేయలేదు, కానీ డైరెక్ట్గా వచ్చి ఏం చెప్పాడంటే చూడండి ఏమన్నాడు. హెరోదుతో చెప్తున్నాడు, నీవు నీ సహోదరుడైన పిలుపు భార్యను హెరోదియను పెళ్లి చేసుకోలేదండి, ఉంచుకున్నాడట. న్యాయము కాదని యోహాను చెప్పక సరిపోద్దండి, అక్కడ ఆపండి. ఇప్పుడు అభిమేలకు తెలియజేశాడు కాబట్టి క్షమించబడ్డాడు. ఓకేనా? తెలియచేస్తుంటే దేవుడు ఏం చేసేవాడు? చంపేవాడు అతన్ని. ఈరోజు సేవకులు కూడా తమ కాని ఆత్మలను, తమ మందకు చెందని గొర్రెలను, తమ కాని విశ్వాసులను, తమ పుట్టని పిల్లలను చేర్చుకుంటూ వలన తమ కాని వేరొక భార్య అనబడుతున్న వేరొక సంఘ విశ్వాసాన్ని చేర్చుకుంటా, అంతే తప్పండి. అది తప్పైతే అభిమేలు కాలంలో ఇది తప్పే. అదే రెండోది, ఇక్కడ తన సొంత భార్యను కాకుండా తన సొంత సహోదరుడు భార్యను, వీళ్ళ ఉంది ఇక్కడ సహోదరుడు సంఘమును, సహోదరుడు సంఘ విశ్వాసాలను, సహోదరుడు సంఘ బిడ్డలను, సహోదరుడు సంఘ యొక్క పిల్లలను,
సహోదరుడి సంఘం యొక్క భార్యను, సంఘం అనగా భార్యను చేర్చుకునుట ఇక్కడ ఆ ఏలియా ఆత్మగని యోహాను ఖండిస్తున్నాడని మీరు తెలుసుకోవాలని. సపోర్ట్ చేయట్లే. ఇలా మంది చాలామంది పాస్టర్లు, బ్రదర్ అక్కడి నుంచి వచ్చారా, ఇక్కడి నుంచి వచ్చారా, పర్లేదు బ్రదర్, ఉంచుకోండి బ్రదర్, పర్లేదు, అక్కడికన్నా ఇక్కడ బాగుంటారు బ్రదర్, మీరు టీ ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, చికెన్ ముక్క ఇస్తారు, ఆదివారం భోజనం పెడతారు, వీళ్ళందరూ పర్లేదు, ఇక్కడే బాగుంటారు అక్కడికన్నా. ఆ పాస్టర్ ఉన్నాడే ఆదివారం టీ పెట్టాడు, భోజనం పెట్టాడు, ఈ పాస్టర్ ఉన్నాడే అన్నీ పెడతాడు, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పే దొంగ బోధకులు మెసేజ్లో ఉన్నారండి. వీళ్ళకి సొంత భార్య ఎవరో, పరాయి పురుష భార్య ఎవరో, సొంత గురులు ఎవరో, సొంత ఆత్మలు ఎవరో, సొంత పిల్లలు ఎవరో తెలియలేదు కాదు, తెలిసే చేస్తున్నారు. అభిమేలకు తెలియజేశాడు, క్షమించబడ్డాడు. ఇక్కడ ఫరో లేకపోతే ఏరోదు అనే వ్యక్తి తెలిసే చేస్తున్నాడు కార్యాన్ని. అప్పుడు యోహాను అన్నాడు, నీ సహోదరుడైన పిలుపు భార్యను, దీనిలో మార్చి చెప్పవచ్చు, నీ సహోదరుడైన సంఘ కాపుర యొక్క సంఘ విశ్వాసమైన భార్యను నీ చర్చిలో ఉంచుకునుట, నీ సంఘంలో ఉంచుకునుట తాగదు. మాట్లాడరేంటండి? మాట్లాడట్లేదు మీరు, అలా బిగిసిపోతున్నారు. నిజం చెప్పినప్పుడు మనం బిగిసిపోవడం ఎందుకు? దాని ఎందుకు ఆనందించాలండి. శారీరకంగా తప్పే, ఆత్మీయంగా తప్పే. శరీరంగా తప్పైతే ఆత్మీయంగా కూడా తప్పే. శరీర సంబంధం ప్రతిదీ ఆత్మ సంబంధంగా పోల్చబడి ఉన్నది. అందుకే యేసు చెప్పాడు, శరీర సంబంధమైన సంగతులు నీకు తెలియని ఎడల ఆత్మ సంగతులు నీకు ఎలా తెలియనని ఎవరితో చెప్పాడన్నమాట? నికోదేముతో చెప్తున్నాడు ఆ మాట యేసు ప్రభు వారు. నిజమేనండి. పిలుపు భార్య అనగా సొంత సహోదరుని భార్య ఉంచుకున్నాడట. పండుగ మనం బాగా చేసుకున్నాడు. జనం సేవకులు అందరూ ఉన్నారు అక్కడ పక్కనే. అక్కడున్న ఏ సేవకుడు దాన్ని ఖండించట్లేదండి. అది పాయింట్ ఇక్కడ. అర్థమైంది మీకు? తనతో ఉన్న సేవకులు ఉన్నాను, అరే ఈ పోయిన సంవత్సరం ఏరోదు గారు సొంత భార్యతో ఉన్నాడు, ఈరోజేమో తన సొంత సహోదరుడైన పిలుపు భార్యతో కూర్చున్నాడని పక్కన సేవకుడు, అక్కడ ఉన్న రాజుకి ఉన్నటువంటి యాజకుడు కానీ, ప్రధాన యాజకులు కానీ, పెద్ద పాస్టలు కానీ, చిన్న పాస్టలు కానీ ఇది తప్పని చెప్పట్లేదు ఈరోజు. పేరు ఏంటి? ఈరోజు మెసేజ్ చర్చిల్లో తమ ద్వారా రక్షించబడిన ఆత్మలు కాకుండా, తమ ద్వారా వచ్చిన సంఘ విశ్వాసాలు కాకుండా, తమ సొంత భార్య కాకుండా పక్క భార్యను తెచ్చుకున్నట్టుగా ఈరోజు సంఘాలు, చాలా సంఘాలు, మెసేజ్ సంఘాల్లో తన ద్వారా రక్షించబడిన వారే ఎక్కువ మంది బయట వాళ్ళు ఉన్నారండి. నేను దానికి విరోధంగా మాట్లాడుతున్నానండి. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. బాప్తిమిచ్చి యోహాను దాన్ని ఖండించాడు, నీ సహోదరుని భార్య ఉంచుకుండా తగదు అని. ఓ ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరో బయట నుంచి వచ్చిన ఏలియా ఆత్మగలని యోహాను ఈ మాట ఖండిస్తున్నాడు. కానీ అప్పటి నుంచే కూడా ఎరోతో ఉన్నటువంటి సేవకులు ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. ఆ ఎరోతో ఉన్న సేవకుడు, ఒక్క సేవకుడు కూడా ఇది తప్పు కాదు బ్రదర్, ఇది కరెక్ట్ కాదు బ్రదర్, ఓ ఎరోదు సహోదరుడా, ఎరోదు రాజా, నువ్వు చేసేది తప్పు ఇది అని ఒక్క సేవకుడికి దాన్ని ఖండించలేదు. కానీ బయట నుంచి వచ్చిన ఏలి ఆత్మగలని యోహాను దాన్ని ఖండిస్తున్నాడండి. ఎందుకు ఆ సేవకులు ఖండించలేదంటే ఆ ఉప్పు తిన్నారు, కారం తిన్నారండి. అనిచ్చే దశభాగములు, కానుకలు, ఆహారాలు అలవాటు పడిపోయి, లోబడిపోయి, తిండికి డబ్బుకి లోబడిపోయి వాళ్ళు ఆ హెరోదు చేసే దాన్ని తప్పని ఆ సేవకులు ఖండించట్లేదు. ఇక్కడ బైబిల్ చదివిన మత్తయి సువార్త 14వ అధ్యాయంలో తన సేవకులతో చెప్పిన అనే మాట రాయబడిందండి. యోహాను యొక్క విధానం కొంచెం చెప్తున్నాడు, కానీ యోహాను ఖండించిన దానికోసము అక్కడ చెప్పట్లేదు. కానీ ఇక్కడ సేవకులు ఉన్నాను, ఒక్క సేవకుడు కూడా ఇది తప్పని చెప్పలేదు. కాబట్టి దేవుడు బయట నుంచో సేవకులు లేవనెత్తాడు. అతడే బాప్తిమిచ్చే యోహాను, అతడు ఏలి ఆత్మ గలవాడు, యేసు ప్రభుకి మొదటి రాకలు వచ్చినవాడు. వచ్చి ఏం చేస్తాడంటే ఆ సేవకులతో కలిసిపోలేదండి అతడు. చూడండి, మేకాయ గుర్తొస్తాడు మీకు. మిగతా సేవకులందరూ, హెరోదు గారి సేవకులందరూ, ఆయన కూడా సేవకులు ఉన్నారు. మళ్ళీ ఈరోజు మెసేజ్ చర్చలు చాలామంది హెరోదులు ఉన్నారండి, చాలామంది అహాబులు ఉన్నారండి, చాలామంది నిమ్రోదులు ఉన్నారండి. వీటన్నిటికీ వాక్యము సపోర్ట్ చేయట్లేదు, వర్తమానం అసలు సపోర్ట్ చేయట్లేదు. కానీ వర్తమానం పేరట వ్యాపారం జరుగుతుందండి. అహాబు గారు 400 మంది పెట్టుకున్నాడు సేవకుల్ని. ఇద్దరిని వెళ్తున్నా, రాజా ఇదిగో కొమ్ములు కూడా పట్టుకొచ్చాడు. ఒకడు పొడిచేస్తావు, ఎవరిని పొడిచేస్తావు అన్నాడు. పొడిచాడా అసలే?
తోటి సేవకులు కూడా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొద్దు రాజా, ఇది సమయం కాదని చెప్పలేదు. కానీ అందుకే దేవుడు ఏం చేశాడు, వాళ్ళు ఆ సేవకుడు వెనకాల, ఆ అహాబు వెనక 100 మంది సేవకులు ఉన్నా ఒక్కడు కూడా రైట్ చెప్పలేదు. కాబట్టి దేవుడు బయట నుంచి మీకాయ అనే ప్రవక్తని తీసుకుని వచ్చాడండి అక్కడికి. అప్పుడు ఆ ప్రవక్త ఖండించాడు, రాజా యుద్ధానికి వెళ్ళొద్దు. ఆయన వెళ్ళొద్దు అంటుంటే వీళ్ళందరూ వెళ్ళుదువు, జయిస్తావు, ఇదిగో కొమ్ములు పట్టుకో, ఇనుప కొమ్ములు ఆయన ఆహాబు చేతిలో పెట్టాడు. ఒకడు ఇలా పెట్టుకో, ఈ కొమ్ములో పొడతానంటావా? పొడతావు రాజా, పొడతావు. వీడికి సత్యం తెలియదు, వాడికి సత్యం తెలియదు. సత్యం తెలిసినాడు ఒకన్నాడు, మీకాయ ప్రైజ్ గాడ్. వచ్చి అన్నాడు, ఏం చేసావు సిద్కియా? నేను చెప్పాను, కొమ్ములు చేసి ఇచ్చాను రాజుగారికి. ఆ కొమ్ములతో ఆ రాజుని పొడిచి తీసుకొస్తాడు. నీ పిచ్చి మొహం, నీకు దర్శనం లేదు అసలే, నీకు ముందు చూపు లేదు అసలే, అసలు నువ్వు ఏలియా చెప్పిన ప్రసంగం మీదే ఆధారపడలేదు అసలే. అర్థమైంది? ఈరోజు ఇప్పుడు సేవకులందరూ కూడా ఈరోజు ఏలియా ప్రసంగాలపైన ఆధారపడాలి. ఆధారపడలేదండి వాళ్ళు, వాళ్ళ మీద ఎలా ఆధారపడరు కాబట్టి వాసన తెలియదు వాళ్ళకి. కానీ మీకాయ అనే ప్రవక్త అంతకుముందు ఏలియా చెప్పిన ప్రవచనంతో జాగ్రత్త కలిగి ఉన్నాడండి. వాక్యముతో నిలబడ్డాడు అతడు. దేవునికి స్తుతి కలుగాక. ఏం చెప్తానంటే ప్రియ సోదరులారా, సొంత కాపర్లు, మన ప్రవక్త చెప్పిన పాయింట్ చూడండి, నేను నా గొర్రెలను ఎరుగుదును అంటే కాపరికి సొంత గొర్రెలు తెలియాలి. అందుకే 99 చూశాడు అక్కడ, ఒకటి తప్పిపోయింది. వెళ్ళాడా లేదా, వెతికాడా లేదా, పట్టుకున్నాడు లేదా? ఎందుకు పట్టుకున్నాడు అతను? తందండి, తన సొంత గొర్రెది. ప్రైజ్ గాడ్. కానీ జీవితగాడు సమయం వచ్చినప్పుడు తప్పించుకుపోతాడు. జీవితగాడు తమ సొంత గొర్రెలు కానందున అతడు ఏం చేస్తాడంటే, తోడేలు వచ్చినా సింహం వచ్చినా దావీదు వలె పనిచేయడు, అతను పారిపోతాడు. అందుకే గొర్రెలు తెలుసుకోవాలట, ఎలాంటి కాపరిని మనం కలిగి ఉన్నాము అనేది. ఎలాంటి కాపరి అతడు? వీడు చెప్పాడు, వాడు చెప్పాడు కాదు. కానీ అసలే నీ అంతరాత్మ, పరిశుద్ధాత్మ ఈ వర్తమానంతో ఆలోచిస్తే, వర్తమాన కోణంలో చూస్తే ఏం చెప్తుందో, ఎలాంటి కాపరిని కలిగి ఉన్నావో తెలుసుకోవాలటండి. ఇంకో చిన్న పాయింట్ చెప్పమంటారా? హేరోదు చేసిన తప్పుని బాప్తిస్మను ఖండించాడా? బాప్తిస్మ యోహానులో ఉన్న ఆత్మ ఏలి ఆత్మ అయితే స్వభావం మారుతుందా? ఈ కాలంలో వచ్చిన ప్రవక్త ఎలీయా బ్రహ్మ కూడా దాన్ని ఖండిస్తున్నాడు, ఆత్మీయంగా ఖండిస్తున్నాడు దాన్ని. దేవునికి స్తోత్రం. ఇక్కడ చిన్న పాయింట్ చెప్పాలి. ఈయన ఖండించినా కానీ అక్కడున్న పక్కన కూర్చుందే ఎవరో ఒక పనికిమాలిన స్త్రీ. హేరోది కోపం వచ్చేసింది అంటండి. హేరోది చేసేది తప్పు. అది సొంత భర్తను విడిచిపెట్టి వేరే భర్త దగ్గరికి కూర్చుంది. దీన్ని యోహాను ఖండించాడు. అది నిజమైన ఆత్మ అయితే, సరైన ఆత్మ అయితే, సరైన ఆత్మకు పుట్టినట్లయితే ఆ స్త్రీ పశ్చాత్తాపడాలి. నిత్యతను వచ్చినట్లయితే పశ్చాత్తాపడాలి. ప్రవక్త బ్రహ్మం జుట్టుకొని చెప్పినప్పుడు ఆ స్త్రీ పశ్చాత్తాపడిందని మీకు చెప్పాను. హల్లెలూయా. ఆమె నిత్యతలో వచ్చి ఇంకొక స్త్రీ జుట్టు కట్ చేసి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రవక్త ఖండించాడు, అయినా ఆమె లెక్క చేయలే. అయితే ఆమె కోసం 6 ముద్ర శ్రమలుగా పోద్దని చెప్పాడండి. అర్థం చేసుకోండి ఈ కార్యాలు. హల్లెలూయా. ఇక్కడ ఖండించిన వ్యక్తి మీద ఈ హేరోది తిరగబడుతుంది. ఇక్కడ చూడండి 14:4 వచనంలో, న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను చెరలో ఎంచి బంధించాను అని ఉంది అక్కడ. వాస్తవానికి ఈ హేరోదియే బలవంతంగా పగబెట్టి యోహాను చెరసలో వేయించిందండి. మీకు అర్థమైంది బాగా. సరైన ఆత్మ సంబంధం అయితే ఈ పని చేయరు. జైల్లో వేయించిందండి, జైల్లోకి తీసుకువెళ్ళిందండి. ఈ భార్య, ఈ గొర్రెలు కాదు, మేకలండి. అసలు గొర్రె అయితే అలా చేయదు. శిరస్సులో వేయించింది, అక్కడ తాగింది అనుకుంటారా? తను చేసే చెడ్డ పనికి అడ్డొచ్చాడని యోహాను తల అడగడానికి సొంత కూతురికి ట్రైనింగ్ ఇచ్చి, నాట్యం నేర్పించి దిగజారిపోయింది ఆ తల్లి, దిగజారిపోయింది ఆ భార్య, దిగజారిపోయింది అలాంటి విశ్వాసులు. ఎంత పాఠం ఉంది దాంట్లో మనకి పేర. ఆ రోజే వెంటనే ఖండించిన వెంటనే కనుక పశ్చాత్తాపడి ఉంటే దేవుని ఆత్మ సంతోషపడేది, పరిశుద్ధాత్మ లోబడితే సంతోషించేది.
ఆమె ఏం చేసిందంటే అతని మీద తిరగబడింది, శిరస్సులో వేయించింది. శిరస్సులో ఉండగానే ఆ సమయంలో నాట్యమాడించింది. తన సొంత కూతురు ట్రైనింగ్ ఇచ్చింది. నాట్యమాడి నువ్వు యోహాను తల అడుగు అని చెప్పిందండి. 5వ సువార్త కాదు అది, చెడిపోయిన సువార్త, చెడ్డ సువార్త చెప్పింది. చెడ్డ చమరం అందింది. ఆ చిన్నపిల్లకి ఏం తెలుసు? బాలుడు నడవస్తావు నడిపించాలి. కానీ ఆ తల్లి యథార్థంగా తన కూతురికి నాట్యం నేర్పించి కేవలం తన స్వార్థం కొరకు, తన స్వార్థం కొరకే, తన తప్పు ఇంకా తప్పు దిద్దుకోవడం అనేది తిరగబడి ఏం చేసిందంటే ఆ నాట్యం పడించి తల అడిగింది. ఆ తల నరికేదాకా ఊరుకోలేదండి ఆ స్త్రీ. ఒకటి, గొర్రెలు కాపరి తెలియాలి, సొంత గొర్రెలు. 2, గొర్రెలకు కూడా తెలియాలి సొంత కాపరి ఎలాంటి వాడు, సొంత తండ్రి ఎవరో తెలియాలి పిల్లలకి, సొంత కాపరి ఎవరో తెలియాలి విశ్వాసాలకి. అది తెలియని వారు హేరోది లాంటి వారు కాబట్టి వారు తిరగబడ్డారు. తర్వాత చంపడానికి ప్రయత్నం చేశారంటే ఆ ఏ ఆత్మలో, ఎలాంటి ఆత్మలో ముందు తెలుసుకోవాల్సిన కార్యమైన వాక్య వెలుగులో సమస్తం తేటపరచబడుతుందండి. తమ క్రియలే సాక్ష్యం ఇస్తే వారెవరు? హల్లెలూయా. గొర్రెని ఎన్నో నడిపించలేదు. హల్లెలూయా. గొర్రె ఎల్లప్పుడూ కాపరిపైన ఆధారపడవలసినది. మన ప్రవక్త అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తే గొప్ప కాపరి అంటున్నాడు. నెక్స్ట్, కొన్నిసార్లు మేక గొర్రెలను నడిపిస్తుందంటండి. మేక ప్రవక్త అన్నాడు, కొన్నిసార్లు మేక కూడా ఉంటుందండి. కాపర్లు కొన్నిసార్లు మేకలు మేపుతారు, కొన్నిసార్లు గొర్రెలు కూడా మేపుతారు. గొర్రెలు మేకలు కలిపి కూడా కొన్ని సందర్భాల్లో మేపాల్సి వస్తుంది, తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మేక గొర్రెలను నడిపించుటకు ప్రయత్నిస్తుందంటండి. మీరు అలసిపోయారా? అలసిపోతే ఆమె చెప్పండి, అలసిపోతే దానికి కూడా ఆమె చెప్పండి. దీనికి ఆమె చెప్పరా? ఇప్పుడు నేను అలసిపోయి చెప్తాను, నేను అలసిపోని చెప్తాను. దేనికి రెడీ మీరు? అలసిపోయారా? అలసిపోలేదా? దేనికి ఆమె చెప్పాలి? అవగాహన మీకు ఉండాలి. మరి దేనికి ఆమె చెప్పాలి? అవగాహన ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఏం చెప్పుకున్నామంటే సెకండ్ పాయింట్కి వస్తున్నాం పేరా. కొన్నిసార్లు మేక అంట గొర్రెలు నడిపించడానికి ప్రయత్నిస్తుందంట అండి. గొర్రె అయితే నడిపించలేదు. ఒకవేళ గొర్రె నడిపించినా అది దారి చూపించలేదు, ఎందుకంటే అదే దారి తప్పిపోద్ది. ఇక్కడ ప్రవక్త మాట చెప్తున్నాడు, మేక గొర్రెలకు ముందుండి నడిపిస్తూ ఉంటుందట. కొన్నిసార్లు కొన్నిసార్లట గొర్రెలు వధించేవారట అండి, మేకలు వధించేవారట. ఒక గొర్రెను వధించాలనుకోండి, అది వరసాలకు రాదండి, దాన్ని పట్టి ఇడిచి రావాలి. మేక అయితే మామూలుగా వచ్చేస్తుంది వరసాలకి, అర్థమైందండి. గొర్రె మాత్రం రాదు, ఈడ్చుకు రావాలి. అందుకే యేసుప్రభు కూడా ఆయన ఈడ్చుకుంటూ ఆ గొర్రె పిల్లని ఆ రోజు మరి ఆ రోజు హేబేలు ఎలా లాక్కొచ్చాడో చూడండి. ద్రాక్ష తీగ వేసి ఆ గొర్రె లాక్కొచ్చాడట హేబేలు. అలాగే యేసు ప్రభు కూడా ఆ సిలువ కొండ మీదకి, ఆ గోల్గొత్త కొండ మీదకి లాగబడ్డాడు, కొట్టబడ్డాడు అంటే. హల్లెలూయా. అందుకని ఏం చేస్తారంటే కొంతమంది అంట ఈ గొర్రెశాలలో, మేకశాలలో ఉన్నప్పుడట మేకనంట గొర్రెకి ముందు నడిపిస్తారంట. గొర్రెకి ముందు నడిపించాడు మేక గొర్రె ముందు నడుస్తుంది కదా, ఈ గొర్రె మేకని వెంబడిస్తుంది అంటండి. సరిగ్గా వధశాలకు వచ్చేసరికట మేక అంటండి అతి వేగంగా కిందకు తప్పుకుంటుంది అంటండి. ఇక గొర్రె బలైపోతాడు. అసలు గొర్రె నేను మేకని వెంబడిస్తున్నానా, గొర్రె కాపుని వెంబడిస్తున్నానా, లేకపోతే గొర్రెని వెంబడిస్తున్నానా? అవగాహన ఉండాలొద్దా? చెప్పండి, ఉండాలొద్దా? మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం కలుగాక. విన్నారా? ఒక్కోసారి ఏం జరిగిందంటే భర్త కంగారులోను ఆయిల్ కొట్టించుకున్నాడు పెట్రోల్ బంకులోను. భార్య ఎక్కిందని చెప్పేసి వెళ్ళిపోయాడండి. ఎక్కిందో లేదు తిరగట్లేదా? కొంత దూరం పోయిన తర్వాత వెనక్కి వచ్చాడు, లేదండి. అరే ఇదేంట్రా బాబు, అసలే ఉందో లేదో తెలీదా? ఇంకా నేను కాసేపు మాడుకుండా వెళ్ళిపోలేదు ఎక్కడికో రావులపాలెం. అలాగా కనీసం కొంతమంది ఏం చేస్తారంటే చూడకుండానే చెప్పగలరు వెనక ఒక వ్యక్తి ఉన్నారు లేదనేది. చూడకుండా అంచనా వేయగలుగుతారు.
కాపరికి గొర్రెల కోసం తెలియాలి, గొర్రెలకు కూడా కాపరి కోసం తెలియాలి. దేవునికి స్తోత్రం కలగాలి. ఇది కూడా మేక, మిస్టర్ గోట్ మీ పరిచయం చేస్తున్నాను. దీని తలే కింద కూడా ఎప్పుడు దీని సేపు ఎప్పుడు పైకే ఉంటుందండి. అసలు తగ్గింపు కనిపించింది దీనికి. అది మేక ఎప్పుడు కూడా గమనించండి మీరు, తల పైకి ఎత్తే ఉంటాయండి, అస్సలు వంచబండి. అసలే మెడ వంచని ఆత్మలండి ఇవి, అస్సలు తగ్గింపు ఉండదు. సంఘ విశ్వాసాలు గొర్రెల మధ్య కొన్ని ఉంటాయండి, మేకలు పైకి తప్ప కిందకు తగ్గించుకోవసలే, అసలు తగ్గింపే ఉండవట్లకి. అసలు గొర్రె స్వభావం చూసారా, ఎల్లప్పుడూ కిందకే ఉంటుందండి. సాధారణ ఎప్పుడో కానీ గొర్రె పైకి ఎత్తదండి. అది కూడా కాపర స్వరం కోసమో దానికోసం పైకి ఎత్తుంది తప్ప ఇది కాపర సంబంధం లేదండి. వచ్చాడా వెళ్ళాడు అనవసరం, అసలు ఉన్నాడు కూడా అనవసరం దీనికి. అసలే లేకపోయినా పర్లేదు. ఈ మేకలో కాపర మాట వినవండి, అసలే కలవరంగా ఉంటాయండి. మిస్టర్ గోట్ కాదు, గోస్ట్ అది తెలుసా, దురాత్మ. చూడండి ఇది ఎలాంటిదంటే నడిపించేస్తుందండి. సరిగ్గా సమయం వచ్చినప్పుడు ప్రవక్త చెప్పిన మాట నీకు చదువుతున్నాను, పేరు వినండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మేక గొర్రెలకు ముందుండి నడిపిస్తూ అతి వేగముగా క్రిందకు దూకి పారిపోతుంది. ఈ మేక ఉదించబడు ఆ స్థలమునకు గొర్రెను నడిపిస్తుంది. మేకలు వెంబడించారా, గొర్రెలు వధశాలకి వెళ్ళిపోతాయి. గొర్రెలు ఎప్పుడు కూడా కాపరిని వెంబడించాలి. చర్చిల్లో గొర్రెలు సొంత కాపరిని వెంబడించాలి. మేకలు కూడా మే వెళ్ళిపోకూడదు. అన్నిటికీ స్వరాన్ని గుర్తించాలి, కథలు గుర్తించాలి, నడిపించేది ఎవరో గమనించాలి. మేక ఎప్పుడు కూడా నడిపించడానికి చూస్తుందండి. అది కూడా గొర్రెని చాలా తెలివిగా నడిపించి తప్పించుకుంటుందండి. పాపం గొర్రెకి ఆ తప్పించుకునే జ్ఞానం లేదు కాబట్టి ఇరుక్కుపోద్దండి. అందుకే విశ్వాసులారా, మీ సొంత కాపరం తప్ప సంఘాల్లో ఉన్న కొంతమంది మరి గొర్రెలైనా లేకపోతే మేకలైనా వెంబడించకుండా చూసుకోవాలి. రెండూ వెంబడించి తప్పాడు. ఎందుకంటే గొర్రెకేమో దారి తెలియదు, మళ్ళీ తీసిరాదు. మేక మాత్రం డైరెక్ట్గా తీసిపోతుంది. ఎక్కడికంటే పేక తీసేయడకండి. మేకలు చాలా జాగ్రత్త. మీకు తెలుసా, సంఘాలు కొన్నిసార్లు మేకలు కూడా ఉంటాయండి. అన్ని గొర్రెలు ఉండవు, మేకలు కూడా ఉంటాయండి. మేక దేనికి సాదృశ్యం ప్రవర్తన తెలుసా అండి? లోకమునకు సూచన అన్నాడండి. ఇంకా అవిశ్వాసి గుర్తు అన్నాడండి. గొర్రె దేవుని పిల్లలకు సాదృశ్యం. గ్లోరీ టు గాడ్. చూడండి నా ప్రియ సోదరులు, వచ్చే వారము ఈ గొర్రె మీద వాలిన పావురం చెప్తాను. కానీ పావురం దీని మీద వాలదండి, ఎందుకంటే ఇది సరైనది కాదు, కలవరంతో ఉండేది. గొర్రె స్వభావం వేరు, మేక స్వభావం వేరండి. గొర్రె ప్రత్యేకంగా ఉంటుంది, మేక అయితే ప్రత్యేకంగా ఉండదు. అది అన్నింటికీ కలిసిపోద్ది అనమాట. అందుకే ప్రవక్త అన్నాడు, ఈ మేక వధించబడే స్థలానికి నడిపిస్తుంది, గొర్రెని నడిపించి. మేక పక్కకు తప్పుకుంటుందట. అప్పుడు గొర్రెలు తిన్నగా వాటి మరణమునకు వెళ్ళిపోతాయి. అదే మేక యొక్క స్వభావమై ఉన్నది. మేక స్వభావం ఏంటంటే ఇది తప్పుపోద్ది, తనతో ఉన్న గొర్రెను కూడా తప్పించేస్తుంది. గొర్రె అనుకోవాలి, నేను మేకని వెంబడించకూడదు, అలాగని గొర్రెని వెంబడించకూడదు, నేను కాపని వెంబడించాలి అనే దానికి విశ్వాసులు లేకపోతే పిల్లలు లేకపోతే గొర్రెలు అక్కడికి రావాల్సిందండి. గొర్రె ఎప్పుడు కూడా కాపని వెంబడిస్తేనే సేఫ్. గొర్రెని వెంబడించినా కూడా ప్రమాదకరం ఉంది. ఎందుకంటే గొర్రె నిస్సహాయరాలు మర్చిపోకండి. అది నడిపించడానికి ఇష్టపడదు. నడిపించడానికి ప్రయత్నం చేసినా అది తప్పిపోద్ది, దాంతోనే తప్పించేస్తుంది. అందుకే గొర్రెని వెంబడించకూడదు, గొర్రె మేకని వెంబడించకూడదు. మరి దేవుని వెంబడించాలి, గొర్రెల కాపరిని మాత్రం వెంబడించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఇందాక చూసిన సిచ్యువేషన్లో ఒకవేళ గొర్రె మేకని వెంబడించింది అనుకుందాం, ప్రమాదం వచ్చింది, మేక జంప్ అవుతుంది, సహాయపడదండి, అని పారిపోతుంది అక్కడి నుంచి అండి. కానీ గొర్రెని విడిపించడానికైతే కాపరి పారిపోడు, అక్కడే ఉండి కర్ర వేసో, చెయ్యి వేసో, తాడి వేసో పైకి లేపుతాడండి. అవసరమైతే దానికోసం దిగువ భాగానికి వస్తాడు, కింద భాగానికి వచ్చి దాన్ని పైకి తీసుకెళ్ళగలడు. దేవునికి స్తోత్రం కలుగాక. మేల్ ఫీమేల్ ఉందా? దొరకలేదా?
ఒకసారి పేతురు సంఘములో మిస్టర్ గోట్, మిస్సెస్ గోట్ ఉన్నదండి. ఆడమేక, మగ మేక అన్నమాట. అననీయ సప్ఫీరాలండి. వింటున్నారా? పౌలు సంఘములో మిస్టర్ షిప్, మిసెస్ షిప్, ఆడగొర్రె మగగొర్రె ఉందండి పౌలు సంఘంలో. వాళ్ళు తెలుసా? అకుల్లా, ప్రిస్కిల్లా. ఈ అకుల్లా, ప్రిస్కిల్లా గొర్రెలు. పేతురు సంఘంలో ఒకసారి పేతురు సంఘంలో మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. మిస్టర్ గోట్, మిస్సెస్ గోట్ అనమాట. ఆడమేక, మగ మేక రెండు మాట్లాడుకుని మెహే అనుకుని డబ్బులు దశేసేయండి. దశభాగం దశేసాయి. దశభాగం ఎప్పుడైతే దశేశారో వచ్చి మళ్ళీ ఎరగనట్టుగా చెప్తుంటే అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వాళ్ళు బయలుపరిచిందండి. మేకలు చివరికి హతమార్చబడ్డాయి. గొర్రెలైతే ఆడనీయ సప్ఫీరాలే కాదు, కానీ అకుల ప్రిస్కిల్ల వల్లే దేవుని కోసం సాక్షులుగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో పాయింట్, గొర్రెల కాపరి తన గొర్రెల గురించి ఎరిగి ఉండాలట. గొర్రెకి మేకకి మధ్య అరుపు భేదమును చెప్పుట చాలా కష్టం అంటండి. అంటే మేక అరుపు, గొర్రె అరుపు రెండు దగ్గరగా ఉంటాయటండి. దీన్ని గొర్రెల కాపరట గుర్తించాలటండి. ఇది మేక, ఇది గొర్రె అని. దేవునికి స్తోత్రం కలగాక. అయితే అవి ఏమై ఉన్నాయో వాటి యొక్క స్వభావం ద్వారా మాత్రమే రుజువు చేయబడద్దు అంటండి. దేవునికి స్తోత్రం కలగాక. మేము క్రైస్తవులమని చెప్పుకునేవారు మరియు నిజమైన క్రైస్తవులు మధ్య కూడా అదే విధానం, అదే భేదం ఉంది అంటున్నాడండి. మేక లోకమును చూపిస్తుంది, అది నేను తప్పు మార్గంలో తీసుకెళ్తుంది. తిన్నగా దేవుని నుండి నిత్యమైన ఎడబాటుకు ఆ మేక నిన్ను నడిపిస్తుంది, జాగ్రత్త అంటున్నాడండి. అందుకే సంగమా, గొర్రెలారా, గొర్రె పిల్లలారా, మీరు మేకలను వెంబడించకూడదు. హల్లెలూయా. మేకను వెంబడిస్తే అది లోకం. నువ్వు మేకను వెంబడించావు గొర్రె, స్కూల్లో, కాలేజీలో, పనుల్లో, ఆఫీసులో, పొలంలో ఎక్కడ పనిచేస్తావు అక్కడ నీ చుట్టూ కూడా కొన్ని మేకలు ఉంటాయండి. కొన్నిసార్లు నీ మేకలు సినిమాకి వెళ్దామేంటి, తీసుకెళ్ళిపోద్దండి. బాడికి వెళ్దామేంటి, తీసుకెళ్ళిపోద్దండి. సిగరెట్ కొడతావేంటి, దమ్ము కొడతావేంటి, పేక ముక్క కడతావేంటి, ఏం పర్లేదు. ఈరోజు సీరియల్ వస్తుంది, చాలా బాగుంది, మేక అనిపించేది నిన్ను. ఒకసారి వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడికి? సీరియల్ దగ్గరికి. అది నేను ఎక్కడ తీసుకెళ్తున్నా సార్? మేక లోక సంబంధమైన ప్రవర్తన. మేక లోకమున గుర్తు. దాన్ని వెంబడిస్తే నిన్నేం చేద్దంటే గొర్రెని నిన్ను దాంతోపాటు లోకం తీసుకుపోద్దండి. అందుకే మన చుట్టూ ఉన్న అబ్జర్వేషన్, మేకల్ని వెంబడించొద్దు, జాగ్రత్త. నువ్వు ఎవరు వెంబడించాలంటే కేవలం గొర్రెల కాపరిని మాత్రం వెంబడించితే నీకు మేలు. ఆ కాపరి మిమ్మల్ని నిత్య జీవం నడిపిస్తాడు, వాక్యం నడిపిస్తాడు, వాక్యం వైపు తీసుకెళ్తాడు. మేక అయితే ప్రవర్తన తిన్నగా దేవుని నుండి నిత్యమైన ఎడబాటుకు అవి నిన్ను నడిపిస్తాయి. నిత్యమనగా ప్రవర్తనాడు, ఇక ఎన్నడూ కలవు దేవునితో, అంత దూరంగా తీసుకుపోతాయి ఈ మేకలండి. అవి నిన్ను ఇబ్బందులోనికి నడిపిస్తాయట. ఏవి? మేకలండి. నాతో ఉన్నారా? అవి నిన్ను ఇబ్బందులోనికి తీసుకొస్తాయట. హల్లెలూయా, హల్లెలూయా. మేక లోకమును చూపిస్తుంది, అది నిన్ను తప్పు మార్గంలో తీసుకెళ్తుంది. దేవుడు నిత్యమైన దేవుడి నుంచి ఎడబాటుగా అవి నిన్ను నడిపిస్తాయి, అవి నిన్ను ఇబ్బందులకు నడిపిస్తాయి. కాబట్టి మనము గొర్రెలము అయినట్లయితే ఎలాంటి కాపరిని మనము కలిగి ఉన్నామో గమనించవలసింది అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాయింట్ చెప్పాలనుకున్నాను. రెండు పాయింట్ చెప్పి ముగించేస్తాను. 2 పాయింట్లు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అటండి, మన ప్రోచ్ చెప్పిన మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. నాతో ఉన్నారా? వాతావరణం వేడిగా ఉన్నప్పుడు దేవుని గొర్రెలన్నీ ఏకముగా కలిసి నిలబడుట ఎంత మంచి కార్యంగా ఉండదా? అంటే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అంటండి, దేవుని గొర్రెలన్నీ ఏకముగా కలిసి నిలబడుట అది మంచి కార్యముగా ఉండదా అని అడుగుతున్నాడు. ఎందుకు తెలుసా? వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అటండి ప్రవర్తనడు గొర్రెలట అన్నీ కలిసి ఒక చోట చేర్చబడతాయటండి. మీరు ఎప్పుడైనా గొర్రెలను గమనించారా? అవి ఒకదానికి ఒకటి
అవి ఒకటి ఒక స్థలములో, మరొకటి మరొక స్థలములో ఉండి అలా తమ్మును తాము వేరు చేసుకున్న లేవు. నాతో ఉన్నారా? అర్థమైంది? ఆమె చెప్తారా? అవి ఒకదానికి ఒకటి ఒక స్థలములో అంటే వేరువేరుగా అవి తమ్మును తాము వేరు చేసుకున్న లేవు. ఎప్పుడు? వాతావరణం వేడిగా ఉన్న సమయంలో. మరొకటి మరొక స్థలములో అలా అలా తమ్మును తాము వేరు చేసుకున్న లేవు. అయితే ఆ దినం యొక్క వేడి వాతావరణం యొక్క మధ్యలోనే, ఆ వాతావరణం మధ్యలోనే గొర్రెలన్నీ ఏకముగా నిలబడి ఉంటాయి. అవి ఏమి చేర్చున్నాయో తెలుసా నీకు? అవి ఒకదానికి ఒకటి నీడను ఏర్పరచుకొనిచున్నవి, అవి సహవాసము కలిగి ఉన్నవి అన్నాడండి. అంటే మీకు అర్థమైంది. అప్పుడు ఎండగా ఉన్నప్పుడు, వాతావరణం వేడిగా ఉన్నప్పుడట, ఆ ఎండ భయంకరంగా వాటి మీద పడిపోకుండా కట్టండి, ఈ గొర్రె అంటండి ఈ గొర్రె పక్కన నిలబడుతుందట, ఆ గొర్రె వచ్చి ఈ గొర్రె పక్కన నిలబడుతుందట. దాని తెలుసా? దాని నీడ దీని మీద, దీని నీడ దాని మీద ఉండట, వేడి నుంచి తప్పించుకుంటాయంటండి. వేడి సమయంలో, వాతావరణం వేడిగా ఉన్న సమయంలో సంఘ విశ్వాసులట వేరువేరుగా ఉండకూడదు. ప్రవక్త చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు దేవుని గొర్రెలని అనగా విశ్వాసులు, సంఘ విశ్వాసులు లేకపోతే సంఘంలో ఉన్నటువంటి గొర్రెలు ఏకముగా కలిసి నిలబడాలట. శోధనలు ఎంతో కఠినముగా వచ్చినప్పుడు సంఘంలో విశ్వాసుల మధ్య ఒక గొర్రెకి శోధన వచ్చిందండి, ఎండ తగులుతుంది. ఇంకో గొర్రెకి కూడా శోధన వచ్చింది. ఈ రెండు ఏం చేస్తాయంటే వేరువేరుగా ఉంటే ఎక్కువ అయిపోతాయి కాబట్టి, ఎండ ఎక్కువ తగులుతుంది కాబట్టి అవి ఏం చేస్తాయంటే దగ్గరికి వచ్చి దగ్గరగా రాసుకున్నట్టండి. అప్పుడు దీని యొక్క నీడ దీని మీద, దీని యొక్క నీడలో అది నివసిస్తుంది. అంటే కాస్తైనా కొద్దైనా అవి ఎండ నుంచి వేడి నుంచి నీడ ద్వారా రక్షించబడతా ఉన్నాయి. సంఘంలో శోధనలు కఠినముగా ఉన్నప్పుడు మరియు వాతావరణం వేడిగా కొనసాగుతున్నప్పుడు, ప్రతి చోట ప్రతిదీ భిన్నముగా ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవుని చిన్న గొర్రెలన్నీ సరిగ్గా ఏకముగా నిలబడినప్పుడు ఒకదాని నుండి ఒకదానికి చల్లదనము నీడను మనము కలిగి ఉంటాము. అదే ఒకరిపై ఒకరు ఆనుకొని ఉంటలో ఆదరణ అయి ఉన్నది అంటాడండి. వేడిగా ఉన్నప్పుడు ఇదిగోండి, ఎండ వేడిలో నిజం చెప్పాలంటే ఈ యొక్క వేడిలో ఇది ఒకటి ఉంది. వాస్తవానికి ఇదే ఎంత ఉన్నట్లయితే ఇది పిల్ల కాబట్టి దీని నీడలో సేఫ్గా ఉంది, నీడలో ఉంది. ఒకవేళ ఇది పెద్దది అనుకోండి, దాని నీడ దీని మీద పడుతుంది, దీని నీడ దాని మీద పడుతుంది. ఆ సమయంలో ఏం చేయాలట? వేడి వాతావరణ సమయంలో గొర్రెలు వేరుగా ఉంటే ప్రమాదం, చచ్చిపోతాయి, సిక్కైపోతాయి, అనారోగ్యం గురవుతాయి, ఎండ ఏడుమికి కల్తీరి పడిపోతాయి. అందుకే ఏంటి శోధనలు కఠినమైన సమస్యలు వచ్చినప్పుడట విశ్వాసులంట వేరువేరు కాదు, నాకెందుకు అనుకున్నాం కాదు, కలిసి ఏకముగా ప్రవక్త అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు ఏకముగా కూడట, వారు ఒక చోట కూడట ఆదరణ పొందాలటండి, ఒకరినొకరు ఆనుకున్నట్టండి నీడ పొందాలట. వేడిగా ఉన్న సమయంలో ఒకరినొకరు ఆనుకుంటం వల్ల, ఒకరినొకరు ప్రార్థించడం వల్ల, ఒకరినొకరు అలా కలుసుకుంటం వల్ల, ఒకరినొకరు మరి సహవాసంగా ఉండటం వల్ల చల్లదనం ఏర్పడదట, నీడ కలుగుతుందట. వాక్యపు నీడలో వారు సేఫ్గా ఉంటారండి. అదే ఒకరిపై ఒకరు ఆనుకునుటలో ఆదరణ అయి ఉన్నది అన్నాడండి. ఒక పాయింట్. రెండో పాయింట్కి వద్దాం. రెండో పాయింట్ చెప్పి మూచేస్తాను పేరు నేను. రెండో పాయింట్ అంటే అది ఇప్పుడు ఎండగా ఉన్నది కాబట్టి వారు ఏం చేశాడు, గొర్రెలు ఎండవేళలో దగ్గర కూడుకుంటం వల్ల నీడ ద్వారా అవి సేఫ్, రక్షించబడుతున్నాయి. ఇప్పుడు చీకటి కలిగించు మంచు గాలిని, అంటే కట్టిక చీకటిలో లేకపోతే చీకటి కలిగించే మంచు గాలి అంటే చల్లదనం, భయంకరమైన మంచు. కొన్ని ప్రాంతాల్లో మంచు భయంకరంగా ఉంటుంది. ఆ మంచులో గొర్రెలు వేరువేరుగా ఉంటే చచ్చిపోతాయి అన్నమాట. ఆ చలికి ఎండెంత ప్రమాదమో చలి కూడా అంతే ప్రమాదం అండి. నాతో ఉన్నారు అప్పుడు? అందుకే ప్రవక్త అన్నాడు, చీకటి కలిగించు మంచు గాలిని బద్దలు చేసినప్పుడు ఆ చిన్న గొర్రెలన్నీ పొలములో నుండి ఈ వైపు నుండి ఆ వైపునకు వెళ్ళిపోతాయటండి. అవన్నీ అలా వెళ్ళిపోకూడదట. హల్లెలూయా. అవన్నీ ఏకముగా ఒకదానితో ఒకటి ఏకముగా కలిసి ఉంటాయట. ఎందుకు? ఆ చలికి ఇవి గడ్డ కట్టుకున్నట్లు, చలి ద్వారా అవి గడ్డ పట్టి చచ్చిపోకున్నట్లు అది ఒకదానికి ఒకటి రాసుకుని దగ్గరగా ఉంటే వెచ్చదనం కలిగిద్దట.
అర్థమైందండి? ఇద్దరు వెచ్చదనం తీసుకొస్తారు. ఇక్కడ చూడండి, వెట్టు పుట్టిస్తుంది. హల్లెలూయా. ఈ రెండు దగ్గరగా ఉండటం వల్ల, ఈ గొర్రెలు దగ్గరగా ఉండటం వల్ల ఏమవుద్దంటే, చలి భయంకరంగా ఉన్న దీని వేడి దీనికి, దాని వేడి దీనికి దగ్గరగా ఉండదామంటండి. ప్రవక్త అన్నాడు ఇక్కడ, దేవునికి స్తుతి కలుగాక. అవి ఒకదానికొకటి వెచ్చగా అలా ఉండటం వల్ల ఒకదానికొకటి వెచ్చదనం చేస్తుంది. ఒక్కొక్క గొర్రె నుండి వచ్చే వేడి మరొక గొర్రెను వెచ్చగా ఉంచుతుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే ప్రవక్త అంటున్నాడు, సంఘము భిన్నముగా మరియు చల్లబడిపోతున్నప్పుడు ఏం చేయాలి? అవేం చేశాయి? వేరుగా ఉండకుండా, వేడిగా ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నాయి, చలిగా ఉన్నప్పుడు కూడా దగ్గరగా ఉన్నాయి, అవి బ్రతికాయి. అలాగే సంఘములో భిన్నములు లేకపోతే చల్లదనము అలా చల్లదనంగా మారినప్పుడు దేవుని విశ్వాసులుగా దేవుని గొర్రెలన్నీ తప్పక ఏకముగా గుంపుగా కూడి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయవలసిన్నది. అదే నిజమైన మంచి క్రైస్తవ సహవాసం యొక్క వెచ్చదనం అండి. అవి నిజంగా వెచ్చగా ఉన్నాయి భౌతికంగా, ఆత్మీయంగా. సంఘం కాస్త విశ్వాసాల మధ్య ప్రేమ, వాక్యం, విశ్వాసం, భక్తి మెల్లగా చల్లరిపోతుంది అనుకోండి. ఈ లాక్డౌన్లో చాలామంది చల్లరిపోయిందండి. లాక్డౌన్ మహత్యం ద్వారా కొంతమంది లైవ్కి అలవాటుపడ్డారు. కొందరేమో కరోనా వైరస్ అంటుకుపోతుందని భయంతో ఇంట్లో కూర్చున్నారు. కొందరేమో ఇదే వంక అని చర్చికి రావట్లేదు పాస్టర్ గారు అంటే, అబ్బాయి కరోనా వైరస్ కదా మా ఇంటి పక్కన వచ్చిందండి అందుకే రానవట్లేదండి. మరి కొందరేమో అంటే అండి లైవ్ వస్తున్నారు కదండి మంచం పడుకొని చూస్తున్నానండి. మరి కొందరేమో ఇదే అవకాశం, ఇదే సందర్భంలో కావాలని చర్చ కట్టేసే బోలమంది. ఈరోజు మనం బయట చోటే ప్రతి దాంట్లో కూడా లక్షల కొలుతున్న సంఘాల్లో వేల మంది సంఘాలు ఈరోజు అందరూ ఖాళీ అయిపోయారండి. ఈ 6 నెలల్లో టెస్ట్లో చాలామంది విశ్వాసం రాలిపోయారండి. ఈ 6 నెలలు విశ్వాసంలో భక్తిలో చెలరిపోయారండి. సహవాసం లేదు, వాక్యం లేదు. అంటే వాళ్ళు వాక్యం మీద ఆధారపడి ఉంటే కనుక ఓకే, ఎక్కడున్నా కానీ వెచ్చదని ఉంటారండి. వాక్యం మీద కాకుండా సమాజం పెద్దది, పాస్టర్ పెద్దోడు, మా సంఘం పెద్దది అని ఈ ఉబ్బులు గొప్పలు ఉన్నవాళ్ళట చల్లారిపోతున్నారండి. అదే వాక్యం మీద ఆధారపడినవాడు ఒంటరిగా సరే వెచ్చదనంగా ఉంటాడు. దేవునికి స్తుతి కలుగాక. ఈ లాక్డౌన్లో చాలామంది పాస్టర్ల మీద, సంఘాల మీద, పాస్టర్ల పేర్ల మీద, సంఘ గుంపు మీద, పెద్ద పేర్ల మీద అనుకునే వాళ్ళందరూ, వాక్యం మీద లేని వారందరూ కూడా ఈ 6 నెలల్లో చల్లారిపోయారు. విశ్వాసంలో చల్లారిపోయారు. భక్తిలో, ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో, ప్రేమలో అన్నిటిలో కూడా చల్లారిపోయారండి. ప్రవర్తనాడు సంఘం భిన్నముగా లేక నిజంగా చల్లదనంగా మారినప్పుడు ఏం చేయాలంటే, సంఘ కాపరి చెప్పాలి, మనందరికీ ఉపవాస ప్రార్థన ఉన్నది, మనందరికీ ఆల్రెడీ ప్రేయర్ ఉన్నది, సంపూర్ణత ప్రార్థన ఉన్నది. మరియు చల్లారిపోతున్న సమయంలోనే సంఘం గంట ఒకరినొకరు ప్రార్థన చేయడం గట్ట సంఘముగా గుంపుగా కూడుకోవాలి. ఒక్కరు కాదండి, గుంపుగా కూడుకోవాలి. ప్రవర్తనాడు ఆమేన్. గొర్రెలన్నీ లేక విశ్వాసాలను తప్పక ఏకముగా కూడుకుని ఒకరినొకరు గుంపుగా కూడుకుని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయవలసినది. అదే నిజమైన మంచి క్రైస్తవ సహవాసం యొక్క వెచ్చదనం వేడై ఉన్నది అంటాడండి. అంటే చల్లారిపోతున్న సంఘాలకి ప్రవక్త చెప్పింది ఏంటంటే, త్వరగా కూడుకుని గుంపుగా కూడుకుని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటే అదంట ఒక మంచి సహవాసం అంట. అదే చల్లారిపోయిన క్రైస్తవులందరికీ, పడిపోయిన వారందరికీ వెచ్చదనం చేసేదట. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. ఇలా దగ్గర ఉండటం వల్ల వెచ్చదనం ఉంటుంది. దగ్గర ఉండటం వల్ల వేడి తొలగించబడుతుంది. దగ్గర ఉండటం వలన వెచ్చదనం వస్తుంది. చల్లదనంలో వెచ్చ వస్తుంది, వేడిలో నీడ వస్తుంది. దేవునికి స్తుతి కలుగాక. దీన్నే ప్రవర్తనలు సహవాసము అంటున్నాడండి. సహవాసం, దేవునికి స్తుతి కలుగాక. ఏమన్నాడు? సహవాసం అన్నాడు. అంటే సంఘం కనుక చల్లరిపోతే ప్రేమలో, వాక్యములో, విశ్వాసంలో, ప్రార్థనలో సంఘ విశ్వాసంలో చల్లరిపోతే ఏంటండి, మనం చేసిన ఒకే ఒక పని ఏంటంటే గుంపుగా కూడుకుని ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. అదే నిజమైన క్రైస్తవ సహవాసం యొక్క వెచ్చదనమై ఉన్నది. ఆమె చెప్తారా? దాని భావం ఎంతో ఉన్నది. దావీదు తన మొదటి కీర్తనలో ఇలా చెబుతున్నాడు, పాపుల మార్గం నిలవక అపహాసం కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అనుదినము ధ్యానించుచు
దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువన వరన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయందంతయు సఫలమగును. ఓ దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకో విషయం కూడా చెప్పి ముగించేస్తాను పేర. ఎలాంటి సంఘ కాపుని కలిగి ఉండాలి? ప్రైజ్ గాడ్. సంఘం చల్లరిపోతుంటే కాపరి ఏం చేయాలి? సమకూర్చి గుంపుగా చేసి వెచ్చదాన్ని తీసుకురావాలి. శ్రమ శోధనలో ఒకరినొకరు నీడ కోసం ప్రార్థనలోనూ గుంపుగా సహవాసంగా చేయాలి. బలహీన సమయంలో బలాన్నిచ్చే వాక్యాన్ని అందించాలి. దేవునికి స్తుతి కలుగాక. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ప్రవక్త అంటున్నాడు, ఒక పెద్ద పాత భవనంలో సింధూర వృక్షం నీడ యొద్దకు వెళ్తాం. ఒక చెట్టు, పెద్ద చెట్టు, ఓకేనా? కొన్నిసార్లు ప్రవక్త అన్నాడు, పెద్ద చెట్టు ఊగుతున్న గాలి కంటే అండి, ఆ తుఫానికి ఆ గాలికి అదంట ఆ గాలిని బట్టి అట ఆ చెట్టు ఇటు అటు ఊగిద్దంట. ఎంత గట్టిగా గాలి వేస్తుందో అంత గట్టిగా వంగిపోద్ది అనమాట. చూసేవాడికి ఎలా అనిపిస్తుంది అంటే, ఈ గాలిలో ఖచ్చితంగా ఇది వేరుతో పాటు లేచిపోద్ది, పిలిగించబడద్ది అనుకుంటారటండి. వింటున్నారండి? దేవునికి స్తోత్రం కలిగాక. ఇది పడిపోద్ది అనుకుంటారట. కానీ ప్రవర్తనాడు అది పడదంటండి. అది గాలికి అటు ఇటు ఊగటం వల్ల, చూసారు ఇక్కడ ఇదిగోండి, ఇది మనం చూసినప్పుడు గాలి వల్ల ఈ పక్క ఉంది కాబట్టి పక్క పడిపోద్ది అనుకుంటాం. ఇటు గాలి వేస్తే అటు పడిపోద్ది అనుకుంటాం, అటు వేస్తే అటు, నాలుగు వైపులు కూడా. మనకి ఏమనిపిస్తుంది? ఈ గాలి వల్ల చెట్టు పడిపోద్ది అనుకుంటాం. కానీ ప్రవర్తనాడు కాదు, ఈ గాలి వల్ల ఊగిపోతున్నప్పుడట, ఇలాంటి ఊగిపోతున్న సమయంలో దాన్ని వేళ్ళట ఇంకా 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 లోతుకెళ్తాయంట అండి. దాన్ని అన్నాడు ప్రవక్త, శ్రమలు, శోధనలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే దేవుళ్ళలోనికి ఇంకా లోతుకి తీసుకెళ్తాయని మనం గ్రహించాలట. ఈ చెట్టు అటు ఇటు ఊగినప్పుడు దరిదాపుగా దీని పని అయిపోయింది, ఇరిగిపోయింది, పడిపోయింది అనుకుంటుంది బేర, అనిపిస్తుంది చూసినప్పుడు. ప్రవక్త అన్నాడు, లేదు, అలాంటి గాలి వచ్చినప్పుడు చెట్టు యొక్క వేర్లు ఇంకా లోతుకు వెళ్తాయి, ఇంకా అవేమంటే లోపలకంట వెళ్ళట బలంగా నిలబడతాయంట అండి. దాని అర్థం ఏంటంటే, ఒక చెట్టు బలంగా ఉండడానికి ఎంత లోతుకు వేరెళ్తే అంత మంచిదండి. కొన్ని చెట్లు పైపైన ఉంటాయి చూడండి, పైపైన వేర్లు గాలికి టప్పని ఎగిరిపోతాయి. అప్పుడు చూస్తారు గాలి వచ్చినప్పుడు అవి పడిపోతాయి, వేర్లతో పాటు లేచిపోతాయండి. అర్థం ఏంటంటే అటు వేర్లు లోపలికి వెళ్ళదండి. ఈరోజు విశ్వాసుల యొక్క వేర్లు వాక్యపు లోతులోనికి, అనేక అంశంలోనికి లోపలికి వెళ్ళినప్పుడు స్థిరంగా ఉంటాం. ఎన్ని శోధనలు, కష్టాలు వచ్చినా ఆ చెట్టు పడిపోదండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ శోధనలు మరియు శ్రమలు ఆ చెట్టును ముందుకు వెనుకకు ఉయ్యాల వలె ఊపుచుండగా, నేలలోని దాని వేరు కదలకుండా ఎప్పటికీ స్థిరముగా దాని వేరు లోపలికి చొచ్చుకుని పోవు వరకు అవి వాటిని కదిలిస్తూ ఉంటాయి. ఇప్పుడు అది ఇంకను అక్కడ నిలబడి ఉంది, అది పడిపోలేదు. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయంటే అయిపోలేదండి. అక్కడ ఇబ్బంది కాలే. ఆ ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, నిందలు, అవమానాలు, మరణాలు ఇవన్నీ ఏం తెలుస్తా అండి, ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాయని మనం గమనించాలి ఈరోజు పేర. ఒకరు తెలియకంటాడు, అలాగైతే ఎందుకు వచ్చే శ్రమలు, ఎందుకు వచ్చే కష్టాలు, ఎందుకు వచ్చే బాధలు అంటారండి. బైబిల్లో ప్రతి పరిశుద్ధుడికి ఇలాంటి దారి ఉందని బైబిల్ ఎరిగిన వారు తెలుస్తుందండి. ఈ మాటలు బైబిల్ తెలుగులో మాట్లాడతారండి. బైబిల్ బాగా చదివి అర్థం చేసుకోగలిగితే, యోబు గురించి చూడండి, అతను ఇంకా లోతుకు వెళ్ళి స్థిరపరచబడ్డాడు. బైబిల్లో ప్రతి వ్యక్తి శోధన గురయ్యాడండి. ప్రతి వ్యక్తి నిందలకి, కొందరు చంపబడ్డారు, అన్యాయ తీర్పు పొందారు కొందరు పేరు, అయినా వారు దేవుని దృష్టిలో స్థిరంగా ఉన్నారు. ప్రవర్తన మాట చూడండి, కొన్నిసార్లు ఆ చెట్టు నేలను తాకినట్టు కనిపిస్తుంది, ఇరిగిపోయినట్టు కనిపిస్తుంది, ఆ గాలికి ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది. అవి వాటిని కదిలిస్తాయి, అయినాను అది ఇంకాను అక్కడే నిలబడి ఉంది. ఆ చెట్టునే నీవు ఎంతో చక్కగా నమ్మగలవు. అంత జరిగినా నువ్వు చెట్టు నమ్ముతావు, ఆ సమయంలో నువ్వు ఆ చెట్టు కిందకి వెళ్తావు. నీకు అనిపించదు ఈ చెట్టు కింద ఉన్నాను, పడి మీద పడుతుందేమో అనిపించినా కానీ అది బలంగా ఉందనిపిస్తుంది పాట. ప్రైజ్ గాడ్. ఆ రీతిగానే నీ జీవితంలో వచ్చే తుఫాన్లు, గాలి, వానలు మొదలగు వాటి చేత దెబ్బతిన్నా
దెబ్బతిన్నా హల్లెలూయా హల్లెలూయా విశ్వాస అయినా లేక సంఘ కాపరైనా, దేవుడు రక్షించిన ఒక సంఘ కాపరైనా అలాంటి యొద్దకు నువ్వు చేరినట్లయితే వారి వేర్లు దేవుని యొక్క ప్రేమలో లోతుగా పారి ఉన్నాయని నీకు అర్థమవుతాయి అన్నాడండి. అంటే అర్థం ఏంటంటే, ఈ పాత చెట్టు కింద వెళ్ళావు అనుకో, ఇది పడిపోదని నమ్మకం నీకు ఉంటుంది. ఎందుకంటే దీని వేర్లు లోపలికి వెళ్ళాయి. అలాగే ప్రవక్త అంటాడు, దేవుని చేత పిలువబడిన నిజమైన రక్షించబడిన ఒక సేవకుడు ఒక సంఘ కాపరి యొద్దకు నువ్వు వెళ్ళగోరితే ఆ చెట్టు కింద నీకు ఎలా ఆశ్రయం ఉన్నదో అలాంటి కాపరికి ఎందుకు వెళ్ళాలంటే, ఎలాంటి కాపరట, ఆ చెట్టు వేళ్ళు ఊగి స్ట్రాంగ్ అయినట్టుగా సంఘ కాపరిని చాలా శోధనలు కష్టాల బాధలు అన్ని కలిగిన ఆ స్ట్రాంగ్గా ఉన్నటువంటి కాపరి చెట్టు కిందకి లేక కాపరి ఎద్దు నువ్వు చూస్తే నువ్వు సేఫ్ అంటండి. అదే అనుభవం లేనివాడైతే, ఆ శోధనలు కష్టాలు ఏమి లేనివాడైతే పైన ఉన్న చెట్టు కింద అనుకోండి, ఆ చెట్టుతో పాటు నువ్వు కూడా ఎగిరిపోతావు. అంత గాలికి ఆ చెట్టుతో పాటు నువ్వు కూడా ఆ చెట్టు పట్టుకుని అది నీ లేకపోతే ఎక్కడికో. అదే చెట్టు వేరు లోపలికి వెళ్ళి ఉంటే, చెట్టులు యొక్క ఏరు లోపలికి వెళ్ళే ముందు ఆ చెట్టు ఎన్ని శ్రమలు శోధనలు కష్టాలు తట్టుకుందో, ఆ గాలికి ఆ తాకిడికి ఆ తుఫానికి అది ఇంకా స్ట్రాంగ్ అయిందండి. వింటున్నారా? ఒక సంఘ కాపరి నీ కాపరి అలాంటి వాడు అయినట్లయితే తుఫాను సమయంలో చెట్టు కింద ఎంత సేఫ్గా ఉంటావో నిజమైన స్ట్రాంగ్ ఉన్న చెట్టు కింద, అలాగే నిజమైన కాపరి దేవుని చదివిన కాపరి ఇవన్నిటి గుండా వచ్చిన కాపరి కింద ఉంటే అట నువ్వు కూడా ధైర్యంగా నమ్మగలవట. దేవునికి స్తోత్రం కలగాక. అతడు నన్ను నడిపించగలడు, అతడు పోషించగలడు, అతడు దాన్ని సరైన చోటకి నడిపించగలడని, ఇతడు నా కాపరని నమ్మగలుగుతావటండి. ఒకసారి ఆనవాలు అనే వర్తమానంలో వేరొక వర్తమానంలో కూడా ప్రవర్తన అంటాడనమాట. మోషే ఒక కాపరి. మోషే కూడా మంచి కాపరి అండి. వింటున్నారా? ప్రైజ్ గాడ్. ఈ మోషే అనే కాపరి 20 లక్షల మంది గొర్రెలు నడిపిస్తున్నాడండి. దాంట్లో కొన్ని మేకలో గొర్రెలు అడ్డం తిరిగాయండి. ఏమనంటే, ఈ మోషే అనేవాడు ఎక్కడికో నడిపించేస్తాడు మనల్ని, మన ఐగుప్తు నుండి బాగున్నది అని ఒక దొంగ వచ్చేసారండి. ఆ బోధకు పడిపోయింది 250 మంది ప్రధానులు పడిపోయారు. కోరహ, అబీరాము, దాతానుల బోధకి 250 మంది పడిపోయారు దారి మధ్యలో. వాళ్ళు తిరిగిపోవటం ఏంటంటే, దాంట్లో కొంతమంది ఏం చేశారంటే, మోషే అనేవాడు ఎటో నడిపిస్తున్నాడు మమ్మల్ని అనుకున్నారంటే, వాళ్ళు మోషే మమ్మల్ని తప్పు త్రావలు ఎక్కడికో తీసుకెళ్ళి అరణ్యంలో హతమార్చేస్తాడు, మా భార్యని పిల్లల్ని చంపేస్తాడు మమ్మల్ని అనుకున్నారట వాళ్ళు. కానీ మోషే వాగ్దాన దేశానికి తీసుకెళ్ళిన సంగతి వారు మర్చిపోయారండి. దాంట్లో కొంతమంది మాత్రం యెహోషువ కాలేబు లాంటి వారు మాత్రం అర్థమైంది ఏంటంటే, ఇతడు నా పాస్టర్, ఇతడు నా ప్రవక్త, ఇతడు దేవుని చేత అభిషేకించిన వాడు, ఇతడు అనేక శోధనల గుండా వచ్చిన వాడు, ఇతడు దేవుని చేత తర్పిది పొందినవాడు, ఇతడు అరణ్యములో 40 సంవత్సరంలో దేవుని చేత శోధించబడినవాడు, ఇతని ద్వారా మనము ఆ గమ్మనికి వెళ్తామని గుర్తించారండి వాళ్ళు. మరికొందరైతే ఇతడు తప్పుతో నడిపించేస్తాడేమో అనుకుని పొరపడి వాళ్ళు తప్పిపోయారండి. ఈరోజు సంఘాల్లో అదే జరుగుతుందండి. కానీ కడదాకా యెహోషువ కాలేబులు ఆ మోషే కాపురతో నిలబడినప్పుడు నిజంగా ఆ గమ్యాన్ని వారు చేరుకున్నారు. ఏ పాలస్తీనా దేశానికి వారు చేరుకున్నారో అదే పాలస్తీనా దేశంలో మోషే యేసు ప్రభుతో కొండ మీద మాట్లాడినట్టుగా బైబిల్ చెబుతూ ఉందండి. ఆయన కోల్పోలేదు వాగ్దాన దేశాన్ని, వాళ్ళు కోల్పోలేదండి. కాబట్టి ఆ చెట్టు కింద ఆశ్చర్యం ఉన్నప్పుడు ఆ చెట్టు యొక్క లోతుకి వెళ్ళాయని ఎలా గ్రహిస్తావో, నమ్మకం ఏర్పడుతుందో, ఈ చెట్టు కింద ఉంటే నా ఆశ్రయం పర్లేదు నేను సేఫ్ అనుకుంటావో, అది లోతుకి వెళ్ళిందని గ్రహిస్తావో, అనేకసార్లు అది ఊడి ఉన్నట్టుగా బలముగా ఏళ్ళు నాటుకుందని తెలుస్తావో, అనుభవం గల నువ్వు అనుభవం గల చెట్టుకి అనుభవం ఉన్నప్పుడు వెళ్ళి చేరుకుంటావు, అది నీ సేఫ్. అదేవిధంగా ఆ అనుభవం గల పాస్టరు, అనుభవం గల కాపరి వాటి గుండా నడిచే సంగతి గుర్తించిన గొర్రెలు ఏం చేస్తాయంటే అక్కడ అతనితో నిలబడతాయండి. గొర్రెలు నా గొర్రెలు నేను ఎరుగుదును, అవి నన్ను ఎరుగును, అవి నన్ను వెంబడించును. కాబట్టి ఇప్పుడేరా అక్కడ ద్వారము నేనే, గొర్రెలు మంచి కాపరు నేనే. తర్వాత మూడోది నా గొర్రెలు నేను ఎరుగుదును. ఈరోజు ప్రతి పాస్టర్కి సొంత గొర్రెలే ఉండాలి తప్ప పరాయి గొర్రెలు పరాయి భార్య ఉంచుకుంటే మరొక ఈరోజు చేసిన తప్పు చేసినట్టు, మరొక అహాబు చేసినట్లుగా, అభిమేలు చేసినట్లుగా మనం తప్పు చేస్తున్నాం. కాబట్టి అలా ఉండకూడదని తెలియజేస్తున్నాను. కాపరి మరి గొర్రెలు, ఈ సబ్జెక్ట్లో చాలా సంగతులు మనం నేర్చుకున్నాం. దేవుడి ఈ కార్యాలు దేవుడు దీవించును గాక.
చాలా సంగతులు ఉన్నాయి. రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఎంతమంది దీవించబడ్డారు? గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మగల పరమ తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, కాపరి మరియు గొర్రెలు అనే సబ్జెక్ట్ మీద సబ్ టైటిల్ అనేక చిన్న అంశాల ద్వారా మేము చాలా సంగతులు ఈ రాత్రి నేర్చుకున్నాం. అవన్నీ మా హృదయంలో ముద్రించండి, ప్రయోజనకరంగా ఉంచండి. ఆ చెట్టు ఏ విధంగా అయితే అనుభవం కలిగి చాలా కాలం ఉండి శోధనలు, తుఫాన్లు అన్నీ ఎదుర్కొని, గాలి అంతటిని ఎదుర్కొని స్ట్రాంగ్గా మారిందో, దాని కిందకి వెళ్తే నేను సేఫ్, క్షేమంగా ఉంటానని గ్రహిస్తారో, అలాగే దేవుని ద్వారా రక్షించబడి, దేవుని ద్వారా పరీక్షించబడి, దేవుని ద్వారా శిక్షణ పొంది, దేవుని ద్వారా పంపబడినటువంటి ఆ అనుభవం గల పాస్టరు శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అలాంటి కాపరిని నమ్మి గొర్రెలు వెంబడించి వచ్చని ప్రవర్తనాడు ప్రభువా. ఆ కాపరి వారిని వాక్యం వద్దకు తీసుకెళ్తాడని, మంచి ఆహారం ఇచ్చి పోషిస్తాడని, తప్పిపోయినప్పుడు వెతుకుతాడని నువ్వు చెలవిచ్చావు ప్రభువా. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలన్నీ కూడా దీవించి ఆశ్రయించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.